ఆ 15,00,000 పెట్టినా బాగు కానీ జస్ట్ 10,700 తీసుకున్న క్యాండిడేట్ జస్ట్ 1 వీక్, 1 వీక్‌లోనే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. అతను నడవలేడు. ఓన్లీ వీల్ చైర్ అండ్ బెడ్ రెస్ట్ అనమాట. మనం ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ వీల్ చైర్ పట్టుకొని లేస్తుండు, కూర్చుంటుండు సార్. చాలా అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒకటే అన్నారు, "సార్ మేము హాస్పిటల్‌లో 15,00,000 పెట్టాం. మాకు లేని రిజల్ట్ ఇక్కడ కనిపించింది సార్." చాలా ఆనందంతో వాళ్ళు చెప్తున్నప్పుడు నాకొకటే అనిపించింది. నిజంగా నేను ఇంతమందికి హెల్ప్ చేశానా? నాకు తెలవకుండానే ఒక 10,00,000 పెట్టిన క్యాండిడేట్‌ని కూడా ఒక డాక్టర్ చేయని పని ఈ ప్రొవైడ్ చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అలా హ్యాపీగా ఫీల్ అవ్వుకుంటూ నా అండర్‌లో కూడా టీమ్ ఉన్నది సార్. ఆ టీమ్ వాళ్ళు కూడా చాలా రిజల్ట్ కూడా వచ్చాయి సార్. కానీ వాళ్ళేంటంటే ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతున్నారు సార్. వాళ్ళు కూడా మారుతారు ఫ్యూచర్‌లో. చాలా అద్భుతమైన రిజల్ట్ సార్. ఇలా పెరోసి క్యాండిడేట్ నా కళ్ళారా ఒక 10 మందికి చేసి చూశాను సార్. ఇంకోటేంటంటే ఆ వండర్ ఏంటంటే సార్, ఇది నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను. కాళేశ్వరం క్యాండిడేట్ దాదాపు 20,00,000 పెట్టారు. అతను తీసుకొని వైద్యం లేదు. చేయని వైద్యం లేదు. నాటు వైద్యం ఆఖరి. అప్పుడు ఒక సార్ రమేష్ సార్ అని పెద్దపల్లి, ఆ సార్ ద్వారా వాళ్ళు స్టేటస్ పెట్టారు. పెట్టంగానే చూసి ఇది ఏంటి అని చెప్పంగానే నెక్స్ట్ డేనే మహాదేవ్పూర్ కాళేశ్వరం వెళ్ళి వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు తీసుకోవడం జరిగింది సార్. కానీ ఇప్పటికు అతను పని చేయలేడు, వాష్రూమ్ పోలేడు, ఏం చేయలేడు. అలాంటి క్యాండిడేట్ ఇవాళ ఓన్గా నడుచుకుంటూ అన్ని పనులు చేస్తుందంటే చాలా హైలైట్ సార్. ఈ ప్రొడక్ట్ ఏంటంటే ఆ గొప్పతనం. ఈ ప్రొడక్ట్ చేసిన ఎస్. క్యాండిడేట్ మన డాక్టర్ సాగర్ జోషి. అతను కూడా ఎస్ సార్ సార్. చాలా దండలు పెట్టినా కూడా తక్కువే సార్. నేను మైదాబండ సార్ లాస్ట్ 15 డేస్ బ్యాక్ వెళ్ళా సార్. వెళ్ళేటప్పుడు అక్కడ నేను ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఎండాకాలం ఇచ్చాను. మే నెలలో పోయి ఇచ్చాను. ఆ ఎర్రటి ఎండలో చాలా కష్టపడి ఇచ్చాను అనమాట. కానీ అతను కూడా ప్రతి నెల 20,000 ఖర్చు అవుతాయి సార్. ఎవ్రీ మంత్ 20,000 100% ఖర్చు అవుతాయి. ఆ మెడిసిన్ వాడడం, టెస్ట్లు చేయించుకోవడం అన్ని బ్యాక్ అన్ని రకాల నొప్పులు అన్నమాట. అలాంటి క్యాండిడేట్ నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను సార్. అందరికి షేర్ కూడా చేశాను. గ్రేట్. వండర్ఫుల్. అతను ఒకటే అంటుండు, నేను ఈ ప్రొడక్ట్ తయారు చేసిన వ్యక్తికి నేను అతనికి ఎంత దండం పెట్టినా తక్కువే. అతను దండం పెట్టాలి సార్ అని వేడుకున్న వీడియో కూడా ఉంది సార్. చాలా వండర్ఫుల్ అనిపించింది. ఆ పక్కన నేనే ఎస్. ఇంటర్వ్యూ చేసిన సార్. చాలా వండర్ అన్నమాట. అప్పుడు నేను ఓహో నిజంగా నేను ఇంత అద్భుతమైన కంపెనీ ఇస్తున్నాను, అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇస్తున్నాను. నేను ప్రతిరోజు డాక్టర్ సాగర్ జోషికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఈ ప్రోడక్ట్ నేను స్టార్టింగ్ లో వెళ్ళిపోవాలి, పీపుల్స్ వెళ్ళిపోవాలి, ఇంకా ఇవ్వాలి అని కాన్ఫిడెంట్ లెవెల్, ఇంకా గ్రోతింగ్, ఇంకా హెల్ప్ చేయాలి ఆ కసితో ఇంకా ముందుకెళ్తున్నా సార్. నేను వెళ్ళడమే కదా సార్, నా వెనకాల ఒక టీం కూడా ఉంది. ఆ టీం కూడా తీసుకెళ్తున్నా సార్. ఆ, ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ సార్. అందరికీ ఆ, అంటే నాది ఒకటే సార్, సర్వ రోగ నివారణి ఈ కాలపు సంజీవని. అందరూ ఎస్. గుర్తుపెట్టుకోండి సార్. ఇది 100% నేను ఇచ్చిన కొటేషన్. మళ్ళీ చెప్తున్నా సార్, సర్వరోగ నివారణి ఈ కాలపు సంజీవని. ఆ రోజు హనుమంతుడు లక్ష్మణుని కోసం సంజీవని తీసుకొచ్చారు, ఒక గుట్టని తీసుకొచ్చారు. కానీ ఈ రోజు ఈ కాలపు సంజీవని మన డాక్టర్ సాగర్ జోషి సార్ ఒక మ్యాట్రస్ రూపంలో అందించారు. అది మనం ప్రతి ఒక్కరు వాడాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. ఇది సార్ నా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ సార్. వండర్ఫుల్ సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీస్, డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ మనీస్. సో మీరు అన్నట్లు చూసినట్లయితే ఆ, ఒక ప్రతి హాస్పిటల్కి వెళ్ళడము, ఆయుర్వేదిక్ వెళ్ళడము, అలోపతి వెళ్ళడము, లాస్ట్ కి వైద్యం కూడా చేయించుకున్నాడు అంటున్నారు. సో ఎన్నో నెలకి 20,000 కూడా ఖర్చు పెట్టుకున్నా కూడా అక్కడ ఎలాంటి రిజల్ట్ లేదు అని అంటే ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ పడుకోవడం ద్వారా ఇంత రిజల్ట్ వస్తుందా అని అంటే అసలు ఎవరు నమ్మరు సార్. సో అలాంటిది అసలు పడుకోలేడు, పడుకొని ఉంటాడు, లేవలేడు, నడవలేడు, అసలు వాష్రూమ్ కూడా వెళ్ళలేడు అంటే ఎన్ని లక్షలు పెట్టుకున్నాడు ఉండొచ్చు చూడండి. సో అలాంటిది ఇక్కడ జస్ట్ మన ఈ బటన్ ప్రొడక్ట్ వాడడం వల్ల, మ్యాట్రిక్స్ వాడడం వల్ల, పెరాలసిస్ ఉన్న వ్యక్తి కూడా 17 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టుకున్నా కూడా ఎలాంటి ఫలితం లేదు. సో అలాంటి జస్ట్ మనం ఇక్కడ ఈ బటన్ ప్రొడక్ట్ వాడిన తర్వాత వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ రిజల్ట్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తూ ఈరోజు సార్ కూడా ఫుల్ హ్యాపీగా ఇంకా ఇంకా ముందుకెళ్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఇంకా హెల్ప్ చేయాలని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది సార్. రంగా సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. మంచి టెస్ట్ మనీస్ ఉన్నాయి మీ దగ్గర. సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి సార్, దాంట్లో మీరు కూడా ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సుమిత్రా మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. అన్మిట్ ఇచ్చాను మీకు.
ఎస్ సార్ జై హో ఆల్ లీడర్స్ సార్. నా పేరు జై హో మేడం. సుమిత్ర, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను బయోటోరియం కిట్ తీసుకున్నాను సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, మళ్ళీ చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. పడుకుంటే దాని మీద మంచి నిద్ర వస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది సార్. వాటర్ ప్యాడ్ అన్ని వాడుతున్నాను, బెల్లీ ప్యాడ్ కూడా వాడాను సార్. నేను వాడుతున్నాను, చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇచ్చిన వాళ్ళు కూడా మంచి రిజల్ట్ చెప్పారు సార్. బాగుంది అంటున్నారు అందరూ. బాగా బ్యాక్ పెయిన్ వస్తూ, ఒక ఆవిడకైతే చేతుల నొప్పులు, మెడల నొప్పులు అవన్నీ తగ్గినాయని సార్ చెప్పారు. 3 months మినిమం చెప్పినా కూడా వాళ్ళు తొందరగానే రిజల్ట్ చెప్పారు సార్. మంచి ప్రోడక్ట్, చాలా బాగుంది సార్. మా ఎస్ ఇంట్లో మేడం. అందరం కూడా వాడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉండే మేడం? ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? మీరు ఎన్ని మెడిసిన్స్ వాడారు? ఎంత ఖర్చు పెట్టుకున్నారు? మీ వాయిస్ రావట్లేదు మేడం, అన్మ్యూట్ అయింది. ఒక్క నిమిషం అండి, మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్ ఒక 1.5-2 years నుంచి ఉంది సార్. బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది. ఏదో టాబ్లెట్లు వేసుకునేదాన్ని, కానీ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టే అంత స్తోమత లేదు సార్. మామూలుగా ఏదో పెయిన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వాడటం, మూలు అలాంటివి పూసుకోవటం అలా చేసేదాన్ని. ఇది వచ్చిన తర్వాత దీని మీద పడుకున్నప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. నిద్ర కూడా ఊరికే మెళుకు రావటం అట్లా లేకుండా మంచి డీప్ స్లీప్ వస్తుంది సార్. చాలా బాగుంది. ఎస్ థ్యాంక్ యూ ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే ఒక మీ నమ్మకం ద్వారా తీసుకోవడం జరిగింది. మీరు ఆ నమ్మినందుకే ఈరోజు ఈ మంచి మన సంజీవిని అని చెప్పేసి మనం ఈ ప్రోడక్ట్ వాడుతున్నాము. ఆ సంజీవిని వాడడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. సో ఒక టాబ్లెట్ అనేది కూడా లీడర్స్ అందరికీ తెలుసు, ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా. కానీ మళ్ళీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఏదైతే బిజీ షెడ్యూల్ ఉందో ఆ బిజీ షెడ్యూల్లో మనము పరిగెత్తడము, మళ్ళీ జాబ్కి వెళ్ళాలి, పెయిన్ వస్తుంది కదా, ఒక టాబ్లెట్ వేసుకొని వెళ్ళిపోదాము అన్నట్టు ఒక జీవితంలో మనము మొత్తం మునిగిపోయి ఉన్నాము ఇక్కడ. ఈ రోజు లేచినామా అంతే, వెళ్ళిపోయినామా, జాబ్కి వెళ్ళామా, ఆఫీస్కి వెళ్ళి వచ్చామా, మళ్ళీ పడుకున్నామా, రెస్ట్ లేకుండా కూడా ఇక్కడ చేస్తున్నాం. కానీ ఒక టాబ్లెట్ అనేది ఎంత డేంజర్ అనేది కూడా మనకు తెలుసు. సో లీడర్స్ ఇక్కడ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇవన్నీ టెస్ట్ మనీస్ కూడా అందరికీ ఉపయోగపడతాయని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ ప్లీజ్ సార్, ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ మనీ ఇవ్వండి, ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుంది లీడర్స్ ఇక్కడ. ఎస్ సార్. ప్రకాష్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. వీడియో ఆన్ చేసుకోండి సార్. ఎస్ जय हो सर। జయో సార్, జయో సార్. सर गुड सर। इवनिंग सर। गुड इवनिंग सर. सर मेरा नाम है प्रकाश सर, मैं मेडचल से बोल रहा हूँ सर। सर बोलिए सर. जैसे जैसे बहुत सारा टेस्टिमोनी, बहुत सारा रिजल्ट है सर। जैसे कि Yes, फास्ट sir. मैं अपना अपना से स्टार्ट कर रहा हूँ। जैसे कि सर मेरे को डस्ट एलर्जी का, साइनस का प्रॉब्लम 15 साल से ऊपर में था सर। मैं एक्चुअली स्टील प्लांट में काम करता हूँ, और जो मेरा सराउंडिंग होता है, एनवायरनमेंट होता है, बहुत डस्ट रहता है, डस्ट पार्टिकल बहुत ज्यादा मात्रा में रहता है मेरा सराउंडिंग में। तो मैं 20 ईयर से मैं एक काम कर रहा हूँ एक फील्ड में। तो मेरे को डस्ट एलर्जी का प्रॉब्लम था सर। मैं बहुत सारा मेडिसिन लिया, जैसे कि आयुर्वेदिक का ट्राई किया, फिर होम्योपैथिक ट्राई किया, फिर एलोपैथिक भी लिया सर। जैसे कि मैं यूज करता था तो हो जाता था कम, उसके बाद फिर नेक्स्ट फिर वही होता था सर, सेम हो जाता था। पर जब से ये प्रोडक्ट मैं यूज किए तो मेरे को ये प्रॉब्लम मेरा 90% से ऊपर कवर हो गया सर। मेरे को अभी जस्ट रेयर केसली कभी हो जाता है, पर मेरा जो प्रॉब्लम सॉल्व हो गया सर, डस्ट एलर्जी का प्रॉब्लम। Yes sir. और Super, मेरा super, sir. एनर्जी लेवल में भी बहुत ज्यादा बूस्ट हुआ सर। पहले मैं ड्यूटी से, मेरा 12 आवर का ड्यूटी रहता है, मैं ड्यूटी से आने के बाद और मैं कुछ भी नहीं कर पाता था, मैं जस्ट फूड लेके रेस्ट करता था। बच्चे लोग को साथ भी थोड़ा टाइम देने को मेरे को नहीं होता था, मेरे को पूरा मेरा एनर्जी लेवल पूरा डाउन रहता था। लेकिन मैं अभी ये लेने के बाद, यानी ये किट्स यूज करने के बाद मेरे को एनर्जी लेवल में बहुत ज्यादा बूस्ट हुआ सर।
और जरा मेरा फैमिली में मेरा मिसेस को बैक पेन, जैसे बच्चे लोग हुए, उसके बाद से ऑपरेशन में हुआ, उनका बड़ा ऑपरेशन में हुआ, तो 2-3 ऑपरेशन उनको हुआ, तो उनका बैक पेन बहुत ज्यादा मारता था सर। वो मॉर्निंग टाइम में जैसे सो के उठे तो 1-2 घंटा तक बहुत सफर होते थे, उसके बाद नॉर्मल हो जाते थे। फिर नेक्स्ट डे में फिर मॉर्निंग में उठे तो फिर 2 घंटा प्रॉब्लम रहता था उनको, फिर ऐसे नॉर्मल होता था। ये डेली का रूटीन था सर। तो उसके लिए कभी कभी क्या उन्होंने मूव, कभी कभी ज्यादा हो गए तो पेन किलर, ब्रूफेन वगैरह लेते थे सर। और वो प्रॉब्लम सॉल्व हो गया उनका। और उनको और एक प्रॉब्लम था, बहुत बड़ा प्रॉब्लम, जो कि वो मैरिज से पहले लमसम 20 ईयर आसपास होगा सर, 15 ईयर से अब उनको माइग्रेन का प्रॉब्लम था सर। वो माइग्रेन प्रॉब्लम अभी पूरा सॉल्व हो गया सर। नहीं तो डेली का उन्होंने विदाउट झंडू बाम, बेंसोप्लस, ईमानी 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 बेंसोप्लस कुछ भी लेके ही सोते थे उन्होंने 100%। अभी लेकिन वो 6 मंथ से उन कुछ भी यूज नहीं कर रहे भी, बहुत इजीली सोते हैं, और उनका बैक पेन भी प्रॉब्लम सॉल्व हो गया। प्लस उनका जो है हेडेक का माइग्रेन पेन है वो भी पूरा सॉल्व हो गया सर। बहुत बहुत अच्छा सर। मैं तो सागर जोशी सर को बोलूंगा कि सागर जोशी सर जो ऐसा प्रोडक्ट लाए तो पूरा जैसे कि पूरा हम लोग सबको क्योर कर सकते हैं सर, और अच्छा कर सकते हैं सबको। बहुत यस अच्छा यस रिजल्ट सर, आया सर। और बहुत सुपर सारा सुपर रिजल्ट भी सर। आया। और बहुत अच्छा रिजल्ट आया, जैसे कि उनको मैडम की कंपनी में एक मैडम थे, उनको थायराइड का बहुत ज्यादा प्रॉब्लम था, 150 mg का मेडिसिन लेते थे। अभी 3 महीने बाद उनको मेडिसिन पूरा बंद हो गया सर, और भी नहीं ले रहे हैं। और एक सार हैं, उनको डायबिटीज, शुगर, और डायबिटीज और ये बीपी और किस्टुला का प्रॉब्लम भी था सर। तो तीनों प्रॉब्लम में सॉल्व हुआ सर, ये हमारा ई बाइटोरियम किट से सर। यस यस, सुपर सुपर सर, वंडरफुल टेस्ट मनी आपका। बहुत अच्छा टेस्ट मनी है सर, कि वो तो आपको डस्ट एलर्जी था, वो डस्ट एलर्जी से आपको दम भी छेड़ता था, आपका सांस भी फूलता नहीं था सही तरीके से। वो उसको बहुत बहुत प्रॉब्लम हाँ है सर, सर। उसका मैं भी देखा हूँ। मेरे रिलेशन में भी था एक को, तो उसका भी डस्ट एलर्जी था, बहुत प्रॉब्लम था उसका भी, बहुत कुछ खाना भी पीना भी, तो भी गन्ने का जूस भी नहीं पी सकते वो लोग, जिसका ये प्रॉब्लम है वो। बहुत 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 अच्छा है सर आपका रिजल्ट, वंडरफुल, बहुत अच्छा लगा आपका टेस्ट मैंने सुन के। और आइसक्रीम ठंडा। यस सर, हाँ सर, बोलिए सर। प्लीज। आइसक्रीम कभी नहीं खाया सर मैं, बहुत इतना दिन 10 साल 20 साल से आइसक्रीम को छूना तो दूर, आइसक्रीम खाना, फिर कोल्ड ड्रिंक ठंडा कुछ नहीं पिया था। अभी सब कुछ यूज कर रहा हूँ सर, लेकिन कोई प्रॉब्लम नहीं आ रहा मेरे को सर। यस सर, सर वंडरफुल सर, वंडरफुल टेस्ट मैंने आपका, बैक पेन भी हो आपके, और माइग्रेन के बारे में बताए। माइग्रेन का तो बहुत 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 वो पेन रहता है, उसके बारे में मालूम है। तो वंडरफुल टेस्ट मैंने सर। और एक तो आपके बारे में बताएंगे बोलो तो, 15 साल से आप जो प्रॉब्लम में थे, जो आपका डस्ट एलर्जी का था, उसको मेडिसिन वगैरह क्या यूज करें ना आप, कुछ कुछ यूज करें मेडिसिन वगैरह डस्ट एलर्जी के बारे में? हाँ, मेडिसिन वगैरह लिए सर, हैदराबाद। हाँ, हैदराबाद में चिकनपल्ली में एक सार थे, वो होम्योपैथी दवाई का उनका 3-4 महीना यूज किया, 4 महीना करीब यूज किया सर। उनको इतना अच्छा रिजल्ट नहीं मिला सर, बिल्कुल रिजल्ट नहीं मिला। फिर नेक्स्ट ओके। अपना सिकंदराबाद में सपना लोक कॉम्प्लेक्स है, वहाँ रामदेव बाबा का वो ये उनका ये है तो वहां भी जाके मैं दिखाया सर। वो भी 6 महीना करीब यूज किया सर। कोई अच्छा इम्प्रूवमेंट नहीं मिला मेरे को। ओके 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 सर, वंडरफुल टेस्ट मनी आपका, बहुत अच्छा लगा आपका टेस्ट मनी सुन के, और आपके साथ और आपके टीम वालों को दिए, आपके रिलेशन में दिए, और वो भी बहुत अच्छा रिजल्ट है। नंबर वन आपका। इसी और लोगों को साथ देते हुए प्रोडक्ट, और हेल्प करिए सबको, सबको हेल्प दीजिए साथ में, आपके टीम से भी, और लाखों लोगों को देना है आपकी तरफ से। तो थैंक यू सर, थैंक यू सो श्योर मच श्योर सर। आपका प्रकाश सर, थैंक यू सर। थैंक यू सो मच सर। ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సో లీడర్స్, ఇక్కడ సార్ చెప్పడం ఏంటంటే, తనకి డస్ట్ ఎలర్జీ ఉండే, ఆ డస్ట్ ఎలర్జీ 15 సంవత్సరాల నుంచి డస్ట్ ఎలర్జీ ఉంది తనకి. సో ఎలాంటి మెడిసిన్ కూడా తీసుకున్నా కూడా అతనికి తగ్గట్లేదు. సో అదే విధంగా మైగ్రేన్ కూడా ఉండే, వాళ్ళ ఇంట్లో బ్యాక్ పెయిన్ ఉండే. సో దాంట్లో కూడా ఇక్కడ మెడిసిన్ అనేది తీసుకోవడం జరిగింది.
సో అది మెడిసిన్ తీసుకున్నా కూడా ఎలాంటి రిలీఫ్ లేదు తనకి. సో ఈ రోజు అన్ని రకాలుగా తినడం అంటే కొంచెం ఫుడ్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది వీళ్ళు. సో డాక్టర్ చెప్పడం వల్ల. సో అలాంటిది మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ రోజు మెడిసిన్ ఫ్రీ అన్నది చెప్తున్నాం కదా, అక్కడ కూడా ఇక్కడ వాడిన తర్వాత మెడిసిన్ ఫ్రీ అయిపోయింది. దాని తర్వాత ఆరోగ్యంగా ఉన్నాడు. సో ప్రతిది కూడా ఇప్పుడు తింటున్నాను చెప్తున్నాడు. ఐస్ క్రీమ్ కూడా అసలు తినొద్దని చెప్పేవాళ్ళు. సో ఈ రోజు ప్రతిది కూడా తింటున్నాను సార్, మంచి ఆరోగ్యం ఉన్నాను. సో ఈ బెటర్ ప్రొడక్ట్ వాడిన తర్వాత అని చెప్పడం జరుగుతుంది. సో హిందీలో అంటే హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమైండొచ్చు, నేను మళ్ళీ అందుకే తెలుగులో చెప్తున్నాను. సో మంచి రిజల్ట్ సార్, వండర్ఫుల్ ప్రకాష్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. జ్యోతి మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. హ్యాండ్ వాయిస్ చేశారు, అడ్మిట్ ఇచ్చాను మేడం, వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు జ్యోతి, నేను హైదరాబాద్ కేబిహెచ్పిలో ఉంటాను. సో యాక్చువల్లీ నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నది జనవరి ఎండింగ్లో తీసుకున్నాను సార్. ఈ ప్రోడక్ట్ Okay. తీసుకున్నప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ వచ్చి వర్టిగో ప్రాబ్లం ఉంది సార్. మెడ నరాలు వర్టిగో ప్రాబ్లం ఉంది. సో దాని మీద నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో నాకు ఈ ప్రోడక్ట్ ఒకటి ఉన్నది, మెడిసిన్ ఫ్రీ లైఫ్లో ఒక ప్రోడక్ట్ ఉంది. హోమియోపతి అలోపతికి ఎవరు దీనికి ఎడిట్ అవ్వకూడదు, దాన్ని వాడకూడదు, ఇది న్యాచురల్గా మన బాడీలో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించడానికి ఒక ప్రోడక్ట్ ఉందని నాకు తెలియడం జరిగింది సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకసారి సరే ట్రై చేసి చూద్దాము అని ప్రోడక్ట్ తీసుకున్నాను. సో ఆ వర్టిగో ప్రాబ్లం తోటి నాకు మార్నింగ్ ఎలా అవుతుందంటే ఆ బెడ్ మీద లేచినప్పుడు సడన్ గా కళ్ళు తిరగడం, ఒక 2 అడుగులు వేయగానే పడిపోవడము అలా జరిగేది అనమాట. నేను ఒక గోడ సపోర్టో లేదంటే ఒక తలుపు సపోర్టో పట్టుకొని వాష్రూమ్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక 10 to 15 మినిట్స్ వరకు సేమ్ అదే పద్ధతి ఉండేదన్నమాట. సో ఇది తీసుకుని వాడడం స్టార్ట్ చేసినాక విత్ ఇన్ 1 week లోనే నాకు చేంజెస్ కనిపించింది సార్. నాకు ఆ ప్రాబ్లం అనేది పోయింది. దీని రిలేటెడ్ నేను ఎలాంటి మెడిసిన్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ కానీ తీసుకోలేదు. దాంతో పాటు నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉందండి. నేను ఏదన్నా కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, అంటే లైక్ రైస్ తక్కువ తీసుకుంటా, కర్రీ ఎక్కువ తీసుకుంటా. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఈవినింగ్ కల్లా కడుపులో మంట, గొంతులో మంట లాగా రావడం, నాట్ ఈవెన్ వాటర్ కూడా నన్ను మింగనివ్వకుండా చేయడం, అలా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉండేది. సో నాకు ఆ ప్రాబ్లం కూడా తీరిపోయింది. అండ్ ఆల్సో నేను ఇన్సూరెన్స్ మార్కెటింగ్ మేనేజర్ని. నాకున్న వర్క్ స్ట్రెస్లో నిద్రపోయేదాన్ని కాదు. నాకున్న టార్గెట్స్కి, నాకున్న వర్క్ స్ట్రెస్కి నిద్ర సరిగా వచ్చేది కాదు. బెడ్ మీదకి వెళ్ళగానే ఆఫీసు, క్లయింట్స్, వర్క్ ఇవే మైండ్లోకి వస్తూ ఉండేటి. సో దానివల్ల నిద్ర సరిగా పట్టేది కాదు. ఆ నిద్ర పోకపోవడం వల్ల మార్నింగ్ మళ్ళీ లేచేటప్పుడు యాక్టివ్గా లేకపోవడం, మేబీ వర్టిగో కూడా దానివల్లే వచ్చిందేమో అనే డౌట్ ఉండేది నాకు. సో ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు నిద్ర కూడా పట్టడం, నెక్స్ట్ డే నుంచే నాకు నిద్ర పట్టడం స్టార్ట్ అయింది. ఇక నైట్ పడుకున్నానంటే 9:30, 10 o'clockకి నాకు మళ్ళీ అగైన్ మార్నింగ్ 5 o'clockకి మేలుకు వచ్చేదనమాట. అంటే అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఈవెన్ వాష్రూమ్ కూడా లేసేదాన్ని కాదు నైట్ టైంలో. సో నాకు నిద్ర ప్రాబ్లం పోయింది, ఎసిడిటీ ప్రాబ్లం పోయింది, తర్వాత వర్టిగో ప్రాబ్లం కూడా పోయింది. అండ్ ఆల్సో చాలా కోపం ఎక్కువ ఉండేది నాకు. ఏదైనా ఆఫీస్ వర్క్ టెన్షన్తో ఇంట్లోకి వచ్చిన తర్వాత మా బేబీతో కానీ మా వాళ్ళతో ఏదైనా మాట్లాడాలంటే విపరీతంగా కోపడేదాన్ని. ఆ వర్క్ స్ట్రెస్ అంతా ఇంట్లో వాళ్ళతో చూపించేదాన్ని. దాన్ని ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అనేది వదిలేసి వీళ్ళ మీద చూపించడం జరిగేది. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు. నాలో నాకే ఎలా చేంజెస్ వచ్చింది అనేది నాకే తెలియడం లేదు. మేబీ ఈ ప్రోడక్ట్ వల్ల నేను అనుకుంటున్నాను. సో అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు ఒక డాటర్ ఉంది. ఆవిడ 24 years ఓల్డ్. తన ఏజ్ 4th year ఏజ్ అప్పుడు తనకి హెవీ ఫీవర్లో ఫిట్స్ వచ్చినాయి అనమాట. సో అప్పటి నుంచి లాస్ట్ 20 years వరకు నేను చాలా అంటే చాలా లక్షల డబ్బులు ఖర్చు పెట్టాను తనకి ఆ ఫిట్స్ పోవడం కోసం. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదము, ఏదో చెట్ల మందు పసరని, మంత్రాలు, తంత్రాలు, పూజలు, సంథింగ్ వాట్ ఎవర్, ఇది మోర్ దెన్ ఒక 10 to 15 lakhs వరకు ఖర్చు పెట్టాను ఇప్పటికి. బట్ ఇప్పటి వరకు తనకి ఎక్కడ కూడా నాకు రెక్టిఫికేషన్ ఏ డాక్టర్ కానీ ఏ వైద్యుడు కానీ ఎవరూ చెప్పలేదన్నమాట.
మీరు హోమం చేపించుకోండి, ఆరోగ్యం బాగుంటుంది, మీకున్న సమస్యలు పోతాయి అంటే దానికి 50,000 పెట్టేసి హోమాలు చేయించడం, అంతరాలు వేయించడము, ఏదో పసరు మాడును పెట్టేస్తే ఆకు పసరు అది తగ్గిపోద్దంటే దాన్ని ట్రై చేయడం, అలా రకరకాలుగా ఎన్నో వైద్యాలు చేసినా కూడా మా పాపకు తగ్గలేదు. సరే నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇద్దరం కలిసి వాడుకోవడం స్టార్ట్ చేసాము. జనవరి ఎండింగ్ లో తీసుకున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది. ఆల్మోస్ట్ 7 to 8 months అవుతుంది. ఇప్పటి వరకు అమ్మాయికి ఒక్కసారి కూడా ఫిట్స్ రాలేదు సార్. సో Yes, అది yes. నాకు నా లైఫ్ లో అయితే చాలా 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 మిరాకిల్ అన్నమాట. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఒక తల్లి అలాంటి పరిస్థితిలో ఉంటే పాపను సింగిల్ గా బయటికి పంపించాలంటే చాలా భయపడేదాన్ని. ఫ్రెండ్స్ తో పంపించాలన్నా, మా విలేజ్ కి ఏదన్నా ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్ కి ఒకదాన్ని పంపించాలన్నా, జాబ్ కి పంపించాలన్నా, కాలేజీకి పంపించాలన్నా చాలా భయపడేదాన్ని. బట్ ఈ రోజు నాకు ఆ భయం లేదు. నేను ఎక్కడ వెళ్ళినా మా పాప ఒక్కతే సింగిల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో తను రీసెంట్ గా జాబ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. జాబ్ లో కూడా తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్లస్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను లాస్ట్ 7 to 8 months నుంచి. నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా తనకి ఫిట్స్ రాలేదు. బట్ ఇదైతే నా లైఫ్ లో చాలా 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 మిరాకిల్. నాకు ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేసింది రాజు గారు. ఆయన హన్మకొండలో ఉంటారు. సో ఆయన ద్వారా నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మాకు మంచిగా రిజల్ట్ కనిపించాయో నేను పబ్లిక్ లోకి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 50 నుంచి 60 members కి నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లమ్ తో తీసుకున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 2 days 3 days కి ఒకసారి సార్ మీ ప్రాబ్లం ఎలా ఉంది, తగ్గిందా లేదా, నేను వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఒక అబ్బాయి అయితే 28 years ఓల్డ్ ఉంటాడు. తను సయాటిక ప్రాబ్లమ్ తో తీసుకున్నాడు. సో తన ప్రాబ్లం ఈ రోజు క్యూర్ అయిపోయి తను మంచిగా జాబ్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఒక మేడం కూడా మైగ్రేన్ హెడేక్ తో తీసుకున్నారు. తన ప్రాబ్లం వితిన్ 1 month లోనే సాల్వ్ అయింది. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇంకొక లేడీకి ఇచ్చాను సార్. 65 years ఓల్డ్ ఉంటారు. ఆవిడకి బీపీ, షుగరు, ఎసిడిటీ ఇవన్నీ ఉండేటి. అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయి నార్మల్ కంట్రోల్లోకి వచ్చి తను కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా టెస్టిమనీస్ ఉన్నాయి సార్ నేను ఇచ్చిన వాళ్ళలో. సో నేను ఇన్సూరెన్స్ చేసేదాన్ని కాబట్టి నాకున్న కస్టమర్సే కాకుండా నాకు అవుట్ సైడ్ కూడా బయటకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద నేను ఫుల్లీగా ప్రజెంట్ ఇన్సూరెన్స్ పక్కన పెట్టి మన ప్రోడక్ట్ మీదే నేను ఫుల్లీగా వర్క్ చేయడం జరుగుతుంది సార్. డైలీ ఒక 100 members తో బై ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. ఫిజికల్ మీటింగ్స్ వచ్చేసి డైలీ ఒక 4 to 5 members అయితే మినిమం నేను వాళ్ళు కలిసి వాళ్ళకి డెమోస్ ఇవ్వడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనకి ఇది ఒక ప్రోడక్ట్ ఉంది, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, దీన్ని ఇలా వాడుకుంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అనేది వాళ్ళకి ఎవరికి తెలియడం లేదనమాట. సో మనం అవేర్నెస్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం జనరేట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ప్రోడక్ట్ తీసుకొని ఒక్కసారి వాడడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి కనుక రిజల్ట్ వస్తాయి. ఒకరి దగ్గర నుంచి 10 మంది రిఫరెన్స్ ఇస్తారు సార్. ఆ 10 మంది నుంచి 100 మంది, 100 మంది నుంచి 1000 మందికి ఇలా మన వరల్డ్ వైజ్ లో, ఇండియా వైజ్ లో ప్రతి ఒక్క ఇంటికి ఈ ప్రోడక్ట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ 6 months లోనే మాక్సిమం వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇదే ఎఫర్ట్ ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తే కనుక అందరి లైఫ్, అందరి ఫ్యామిలీస్ ను కూడా మనం హెల్త్ పరంగా సెక్యూర్ చేయొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అదంతా ఏంటంటే బిజినెస్ పరంగా చేస్తున్నారు. ఒక పేషెంట్ వెళ్ళారు అంటే ఫస్ట్ ఇంతకు ముందు ప్రీవియస్ కాలంలో నాడి పట్టుకుని చూసి నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ టాబ్లెట్ తీసుకుని ఇది వాడితే తగ్గిపోతుంది అనేవాళ్ళు. ఇప్పుడు అలా నాడి పట్టుకోవడం ఇవన్నీ మర్చిపోయి ముందు టెస్టులు రాస్తున్నారు సార్. ఆ టెస్టులకి ఆ కామన్ మ్యాన్స్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో ఆ టెస్టులకి మినిమం 15 నుంచి 20,000 వరకు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితి రాకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న రిలేషన్స్ కానివ్వండి, నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి అమౌంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని లక్షలు ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అవేర్నెస్ జనరేట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇంటింటికి వెళ్ళి దీని గురించి చెప్పడం జరుగుతుంది సార్. ఆ చెప్పే క్రమంలో వాళ్ళు కూడా నన్ను మంచిగా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను చెప్పేది కూడా చాలా వింటున్నారు వాళ్ళు. ప్రోడక్ట్ తీసుకోవడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు సార్.
వాళ్ళకు కూడా ఇలానే మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. మాకు ఎలా అయితే వచ్చి మేమైతే ఎలా అయితే హ్యాపీగా హెల్దీగా ఉన్నాము. లాస్ట్ 8 months నుంచి అయితే నేను ఒక్క టాబ్లెట్ కూడా తీసుకోలేదు. ఇంతవరకు నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి. ప్లస్ నాకు ఇంకొకటి మేజర్ మీ వాయిస్ రావట్లేదు మేడం. మీ వాయిస్ రావట్లేదు మేడం. ఓకే మేడం. మేడంకి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మేడం ఆల్రెడీ అంటే ఫిట్ అయినట్టున్నారు సిగ్నల్ లెక్క. సో నో ప్రాబ్లం. మంచి టెస్ట్ మనీస్ మేడం మీకు జ్యోతి మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే మీ మెడ నొప్పి అని మీకు నిద్ర పట్టడం లేదు, ప్లస్ ఇంకోటి ఫీల్డ్ వర్క్ లో అంటే మీ ఏదైతే జాబ్ చేస్తున్నారో అక్కడ ఆ ఒత్తిడి గురించి కూడా మీకు నిద్ర పట్టడం లేదు. సో కోపం గురించి మాట్లాడడం జరిగితే అయితే మీకు కోపం ఏ విధంగా తగ్గింది అనుకుంటే 100% మేడం మీ నిద్ర మంచిగా ఉంది, నిద్ర బాగా వస్తుంది. ఇక్కడ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత నిద్ర బాగా వచ్చినాక సో రిలీఫ్ అనేది ఉంటుంది, అంటే బాడీలో హీలింగ్ అనేది వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ మేడం జ్యోతి మేడం, మాట్లాడండి. సార్. సో Yes, అది sir. డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. అదే మేడం సో నెట్వర్క్ దాంతో ప్రాబ్లం. పాటు నాకు నైట్ బాగా గురక కూడా వచ్చేదన్నమాట. పడుకోగానే ఏదో పిల్లి గురకలాగా అనిపించడం అది కూడా ఉండేది ఇంతకు ముందు. సో Yes, yes. నాకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సో నేను ఇప్పుడైతే డాక్టర్ సాగర్ జోషి గారికి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. ఇంతవరకు నేను సార్ని కలవలేదు. ఈసారి కనుక సార్ని కలిస్తే నేను డెఫినెట్ గా ఆయనకు కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట నేను. థ్యాంక్ యూ Yes, సార్, ma'am. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మేడం మీ మెడ నరాలు ఏదైతే నొప్పి ఉండేనో, ప్లస్ మీరు అన్నారు కదా నాకు కోపం ఎక్కువ ఉందని చెప్పేసి, మీ కోపం ఏ విధంగా తగ్గిందంటే 100% ఈ ప్రోడక్ట్ వాడడం వల్లనే. మీ కోపం ఎందుకు వస్తుందని కూడా చెప్తాను నేను. మీకు వర్క్ లో ఒత్తిడి ఎక్కువైపోయింది, ప్లస్ ఇంటికి రాగానే పని ఉంటుంది, ప్లస్ మీకు నిద్ర లేదు అసలు. నిద్ర అయితే ఎప్పుడైతే ఉండదో మనిషికి, సో ఖచ్చితంగా కోపం పెరుగుతుంది. సో మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు నిద్ర బాగా వస్తుందని మీరు చెప్పారు కదా. సో ఆ నిద్ర నుంచే మీకు ఈ కోపం కూడా తగ్గిపోయింది. సో మైండ్ అనేది రిలీఫ్ అయిపోయింది, మీ బాడీలో హీలింగ్ పవర్ వచ్చింది. సో పడుకోవడం ద్వారా మంచి మనకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అన్ని కూడా బాగుంటాయి. సో ఆ విధంగా మీకు ఇవన్నీ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంకోటి మీ పాప గురించి కూడా చెప్పారు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక పాప అంటే అమ్మాయి గురించి మనం ఎంత తపన పడతాం మనకు తెలుసు, ఒక తల్లిదండ్రులకే తెలుసు. సో ప్రతిది కూడా నమ్మడానికి మనం ఈజీగా ముందుకెళ్తాం. ఎవరు ఏం చెప్పినా అక్కడ మనం ఈజీగా వెళ్ళి సరే చూద్దాంలే, అక్కడ ఖర్చైనా పర్లేదు తగ్గితే సరిపోతుంది అని అనుకొని కూడా మనం ట్రై చేస్తూ ఉంటాం. సో అలాగా మీరు ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నారు. సో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ అది భగవంతుడు టెస్ట్ కూడా ఉంటుంది ఒకటి, మీ ప్రయత్నాలు అన్ని ఎక్కడ వరకు తీసుకెళ్తారు, ఎక్కడ వరకు మీరు ప్రయత్నం చేస్తారు ఈ పాప గురించి అనేది కూడా ఒక టెస్ట్ ఉంటుంది, భగవంతుడు పెడతా ఉంటాడు. సో అక్కడ మీకు నెగ్గడం జరిగింది. ఎందుకంటే మీ వరకు ఈ బెటర్ వచ్చింది. ఆ ఐబెటర్ ప్రొడక్ట్ మీరు నమ్మి మరి ఇక్కడ తీసుకోవడం ద్వారా ఈ రోజు మీ పాప #1 అంటే మంచిగా ఆరోగ్యంగా ఉంది. ఎలాంటిది కూడా మీకు ఫిట్స్ రాకుండా ఉండడం అనేది #1 సార్, #1 మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ద్వారా ఇంకా లక్షల మందికి ఇవ్వండి. సో అందరికీ ఆరోగ్యం ఇస్తూ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో అతి తొందరలో మీ CMD సార్ని కలవచ్చు. ఎందుకనంటే ప్రతి నెల మన మహాగురుజీ గారు, వెంకటరాజ్ సార్ గారు ముంబైకి వెళ్తా ఉంటారు. సో అందరికి టీమ్ ని తీసుకెళ్తారు. సో కంపెనీ విజిటింగ్ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ చూపిస్తారు. సో అదేవిధంగా మన CMD సార్ కూడా మనకు టైం ఇస్తారు మేడం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ, లీగల్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఎనీ డౌట్ మీకు అక్కడ డైరెక్ట్ గా కూర్చొని మనకు 1 hour టైం ఇస్తారు, మనం డిస్కస్ చేయొచ్చు. సో మీకు ప్రతి నెల కూడా అవకాశం ఉంటుంది మేడం. మీ అప్లయన్స్ కి అడగండి. సో ఖచ్చితంగా మీరు కూడా రావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. GM Reddy sir, Aristi, please welcome. Yes sir. సార్ నమస్తే సార్, మహేందర్ రెడ్డి నా పేరు. సార్ నమస్తే సార్. నా టెస్ట్ ఫోన్ వచ్చేసి సార్
బీపీ ఫిస్టిలాతో 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా సార్. ఓకే 3 months లో సార్. అంటే దాని గురించి నేను ఒక 70-80 వేలు ఖర్చు పెట్టినా సార్. అయినా కానీ ఎక్కడ ఏది రిజల్ట్ అనేది లేదు సార్. ఈ బయోటోరియం వాడిన తర్వాత సార్ ఇప్పుడు 80% కవర్ అయిపోయింది సార్ 3 months లో. 3 months. అవును సార్. ఇంకా జస్ట్ 20% ఉంది సార్. అది కూడా ఉంటదని నేను అనుకోవట్లేదు. క్లారిటీ వచ్చేసింది సార్ నాకే. ఒక డ్రైవర్ గా చాలా ఇబ్బంది పడుతున్నా సార్ నేను. చాలా ఫేస్ చేసిన దాని గురించి. బీపీ మాత్రం 43 రోజుల్లో పోయింది సార్. 43 రోజుల్లో పోయింది సార్. సూపర్ సార్. ఉంది సార్ ప్రోడక్ట్ మాత్రం. నేను కూడా ఒక 12 మందికి ప్రమోట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ బాగుంది సార్. చాలా బాగుంది సార్. సార్ 100% సార్. 2 years అయింది సార్. 160, 165 ఉండబట్టి. ఓకే అది కూడా 46 రోజుల్లో క్యూర్ కావడం అనేది చాలా సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే బీపీ షుగర్ అనేది అందరికి కామన్ అయిపోయింది. ఏమనంటే కూడా జనాలు ఏమైందంటే షుగర్ వచ్చిందంటే నార్మల్ కామన్ అయిపోయింది షుగర్ అంటున్నారు, కానీ ఆ షుగర్ బీపీ స్లో పాయిజన్ ఇక్కడ బాడీలో. సో క్యాన్సర్ ఉన్నా కూడా తగ్గిపోతుంది, కానీ షుగర్ ఉన్నప్పుడు అది తగ్గడం చాలా కష్టం. సో ఒక్కసారి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఏదైనా కట్ అయినా కూడా, ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే కాళ్ళు కానీ చేతులు కానీ కూడా ఇన్ఫెక్షన్ అయి కూడా కట్ చేయడం జరుగుతుంది. సో రియల్లీ సార్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. మీరు ఒక నమ్మకంతో తీసుకొని ఈ బెటర్ ప్రొడక్ట్ వాడి మీ ద్వారా 10 మందికి 15 మందికి ఇచ్చినారంటున్నారు. సో వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి ఇంకా. సో మీరు కూడా ఇంకా పెద్దగా బిజినెస్ చేయాలి. సో ఎందుకంటే ఆరోగ్యం కంటే మించింది ఏది లేదు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు అప్పిచ్చినా కూడా వీళ్ళకి మీరు మర్చిపోతారు వాళ్ళు. సో ఆరోగ్యం ఇచ్చడం వల్ల మీకు 100 సంవత్సరాల జీవితం ఇచ్చినట్లు అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మెడిసిన్ ఫ్రీ, అంటే మన లైఫ్ టైం ని మనం పెంచుతున్నాం అక్కడ ప్రతి ఒక్కరిది కూడా. సో చూడండి, మీరే బీపీ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు టాబ్లెట్, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. వాడలేదు సార్, కాకపోతే టాబ్లెట్ వాడాలి అన్నారు సార్. ఈ లోపల మన ప్రోడక్ట్ పరిచయం అయింది సార్. గ్రేట్ సార్, అదృష్టవంతులు సార్. తెచ్చిచ్చాను సార్. మా అత్తయ్య కూడా హార్ట్ ప్రాబ్లం ఉండే సార్. ఓకే 58, 56 అట్లా కొట్టుకునే సార్. వాడిన 1 month లోనే సార్, 1 month కే 72కి వచ్చింది సార్ ఆ హార్ట్ బీట్. నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకోవాలి హార్ట్ బీట్. రైట్ 58 నుంచి 72కి వచ్చింది సార్. వెయిట్ లాస్ కూడా తగ్గడం జరిగింది. బాగా చెమటలు పోసేది సార్. బీపీ షుగర్ ఆమెకు కూడా ఫస్ట్ ఆమెకే వాడినాం సార్. వాడినాం, ఆమెకు మంచి 1 నెలలోనే హార్ట్ బీట్ పెరగగానే నేను తీసుకోవడం జరిగింది. నాతో పాటు ఇంకో 13 మందికి ఇప్పించడం జరిగింది. సూపర్ సార్. ఎందుకంటే హార్ట్ బీట్ గురించి మీరు చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు 58 హార్ట్ బీట్ ఉందంటున్నారు నిమిషానికి. సో అదే మీరు ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్లి చూపించినట్లయితే ఇమీడియట్లీ మీకు ఆపరేషన్ చేయాలి అండ్ పేస్ మేకర్ పెట్టాలి. సో ఈ విధంగా ఖర్చులను కూడా చెప్పడం జరుగుతుంది. సో అది కూడా ఇక్కడ ఓన్లీ మన లక్షల ఆపరేషన్ సార్. అది కూడా నా చిన్న విషయం కాదు. ప్రైవేట్ లో తీసుకుంటే అయితే 30 లక్షలు అవుతుంది. సో గవర్నమెంట్ లో 10 లక్షలు అవుతుంది. అది కూడా మా టీమ్ లో కూడా ఒక మేడం ఇవ్వడం జరిగింది. సో అది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉండే మేడంకి. మేడం కూడా 3 months లోనే జస్ట్ పేస్ మేకర్ పెట్టాల్సిన అవసరం ఉండే. సో మీరు అన్నట్టు 45 అట్లా ఉండే. సో అది కూడా మా ప్రోడక్ట్ వాడిన తర్వాత మనది సో 3 months లోనే ఆమెకి మొత్తం నార్మల్ అయిపోయింది సార్. సో 10 లక్షలు కూడా సేఫ్ అయింది. ప్లస్ 10 లక్షలు ముఖ్యం కాదు, ఇక్కడ ఆరోగ్యం ముఖ్యం. సో ఒక ఆపరేషన్ బైపాస్ సర్జరీ కాకుండా ఇక్కడ మనం సేవ్ చేస్తాం సార్ ఇక్కడ. సో వండర్ఫుల్ సార్. ఎందుకంటే మనం చెప్పేది అదే సార్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వండి. ఎందుకంటే చెప్తే ఎవరు నమ్మరు, కానీ మీ రిజల్ట్ మీరు చూపించి వాళ్ళకు చెప్పడం ద్వారా, మీ రిపోర్ట్ చూపించి చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మనం చేంజ్ చేయాలి సార్ ఇక్కడ. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే అలవాటు అయిపోయింది. ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా, చిన్న విషయం కూడా హాస్పిటల్, హెడేక్ వచ్చిన హాస్పిటల్, టాబ్లెట్. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవకాశం ఇచ్చాడు మన సాగర్ సార్.
సో వండర్ఫుల్, మనకు యాక్సెప్ట్ చేయొచ్చు సార్కి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో ఈ విధంగా ఇదే విధంగా అందరికి ఆరోగ్యం ఇస్తూ మీరు కూడా ఆరోగ్యం ఉండండి. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఒక నిమిషం సార్. సార్ చెప్పండి. నేను యాక్చువల్గా లారీ డ్రైవర్ని సార్. ఓకే డ్యూటీ దిగి ప్రోడక్ట్ మొత్తానికి వాడిచ్చి మేము వాడినాం సార్. నేను కూడా ప్రమోట్ చేస్తున్నా. ఇంకా లారీ డ్యూటీ చేస్తా అని అనుకోవట్లేదు సార్. ఈ బయోటోరియం చేయటమే నా పనిగా పెట్టుకున్నా సార్. ఎస్ సార్, ఖచ్చితంగా సార్ చేయండి, మంచి ఫ్యూచర్ ఉంది. ఆరోగ్యంతో పాటు మనకు సిఎండి సార్, మన సాగర్ జోషి సార్ మంచి ఇన్కమ్ కూడా ఇస్తున్నారు, అది కూడా మీకు తెలిసిందే. సో ఆనెస్ట్ గా వండర్ఫుల్ గా బిజినెస్ చేయండి. సో డైలీ మీ టార్గెట్ పెట్టుకోండి, మీ డ్రీమ్స్ రాసుకోండి. సో మీ అప్లైన్ తో పాటు సపోర్ట్ గా ఉంటారు మీ అప్లైన్. సో అప్లైన్ చేయి పట్టుకోండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఎస్ సార్. సుదర్శన్ సార్ ప్లీజ్ వెల్కమ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. సుదర్శన్ సార్ ప్లీజ్ వెల్కమ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. మహేశ్వర్ సార్ ప్లీజ్ వెల్కమ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. మా మహేశ్వర్ సార్ ప్లీజ్ వెల్కమ్, మైక్ ఆన్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సార్ మైక్ మీద క్లిక్ చేయండి సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. సార్ రాజిరెడ్డి సార్ ప్లీజ్ వెల్కమ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. మహేశ్వర్ సార్ చెప్పండి సార్. ఓకే సార్ మహేశ్వర్ సార్ చెప్పండి. సార్ 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 చెప్పండి. సార్ వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది సార్, వీడియో ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. ఎస్ సార్. సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు ఉమామహేశ్వరరావు సార్. సార్. ఏపీ నూజివీడు సార్. ఓకే సార్. నూజివీడు నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సార్. ఈ ప్రోడక్ట్ నాకు జనవరిలో పరిచయం అయింది సార్. ఓకే. ఫస్ట్ టైము నాకు మా మిసెస్ గురించి తీసుకున్నాను సార్. ఆవిడకి షుగర్ ప్రాబ్లం ఉంది సార్. ఆవిడకి 360 అలా ఉండేది సార్ షుగరు. ఓకే. ఆవిడ గురించి వాడిన తర్వాత ఒక 20 డేస్లోనే రిజల్ట్ కనిపించింది సార్. అంతకుముందు కొంచెం నీరసంగా ఉండి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవాలని అనిపించేది. ఇది వాడిన తర్వాత 20 రోజుల తర్వాత మంచి రిజల్ట్ వచ్చేసి ఆ నీరసం లేదు సార్. మంచి ఎనర్జెటిక్గా ఉండి అన్ని పనులు ఆవిడ చేసుకుంటాను సార్. తర్వాత సార్ నాకు 24 ఆగస్టులో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది సార్. అయితే నాకు కొంచెం ఈ ఆపరేషన్కి సంబంధించిన ఇది ఒకటి, ఒక లెగ్లో ఈ బ్లడ్ క్లాట్ అయింది సార్. బ్లడ్ క్లాట్ అయింది. క్లాట్ అయితే నేను ఆపరేషన్ చేసిన డాక్టర్ గారిని అడిగాను సార్. సరే మరి బ్లడ్ క్లాట్ అయింది ఎలా ఏంటని చెప్పేసి అంటే, ఇది నెమ్మదిగా రికవర్ అవుతుందండి, దాని గురించి ట్రీట్మెంట్ ఏం లేదు అని చెప్పేసి అన్నారు సార్. సరే అని చెప్పేసి నేను అప్పటికే ఇంట్లో మా మిసెస్ వాడటం వల్ల ఈ మ్యాటర్స్ మీద 3 డేసే పడుకున్నాను సార్. 3 డేస్ పడుకునేసరికి అసలు చాలా వండర్ సార్. అది మాటలతో చెప్పలేదు. అది 3 డేస్కి అసలు ఏమి లేదు సార్. చేయి పెట్టి అలా తీసేసినట్టు అయిపోయింది సార్.
చాలా మంత్రం అయిపోయింది. అద్భుతంగా ఉంది సార్. ఎస్ ఎస్ నాకు దాదాపుగా 20 years అబౌవ్ ఆస్తమా ఉండేది సార్. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు సార్. అసలు మెడిసిన్ కూడా ఏం వాడట్లేదు నేను. అయితే హార్ట్ ఆపరేషన్ జరిగింది కాబట్టి ఈ మెడిసినే వాడుతున్నాను సార్. వేరే మెడిసిన్ అసలు ఏం వాడట్లేదు. ఇప్పుడు నన్ను చూసి కూడా చాలామంది ఆపరేషన్ అయిందంటే కూడా చెప్తేనే తెలుస్తుంది కానీ ఏంటి ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు మీరు అని చెప్పేస్తే నేను రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం చేతికి ఇదంతా చూసి అందరూ కూడా అడుగుతున్నారు సార్. చాలా ఎస్ అద్భుతంగా ఉంది సార్. ఇప్పటికి నేను ఒక 40 పైగా రికమెండ్ చేశాను సార్ మన ప్రోడక్ట్. ఓకే అందరికి కూడా మంచి రిజల్ట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్ సాగర్ జోషి గారికి. ఎస్ సార్ ఈ ప్రోడక్ట్ని నాకు పరిచయం చేసిన మా అప్లైనర్ శివాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎస్ సార్ వెంకటరాజు గారికి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఒక షుగర్ 20 రోజుల్లోనే మీకు తగ్గింది అనేది వండర్ సార్. అది వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే షుగర్ అనేది ఒకసారి వచ్చిందంటే ఎప్పుడు కూడా తగ్గుతుంది అనేది కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వరు. సో మన దగ్గర ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత 100% మనము చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రకాలుగా టెస్ట్ మనీస్ ఉన్నాయి. చాలా మందికి కూడా తగ్గింది. మనకు 8 months లో తగ్గింది, కొంతమందికి 5 months లోనే తగ్గింది, కొంతమందికి 1 year కూడా టైం పట్టింది షుగర్ నార్మల్ అవును. కావడానికి. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. మీ ద్వారా ఇంకా చాలా మందికి ఇస్తున్నారు. ఇంకా ఇంకా పెరగాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ బెటర్ ప్రొడక్ట్ ఉండాలి. సో అక్కడ అలాగే నుంచి కూడా మనకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. మీరు ఇంకా యంగ్ గా మీరు కనిపిస్తున్నారు అని కూడా చెప్పడం కూడా అది ఒకటే సార్. నా ఏజ్ సార్ 66 సార్. ఎస్ ఎస్ నా ఏజ్ 66 ఏజ్ ఉన్నా కూడా చాలా మీరు హ్యాపీ. ఆపరేషన్ అయినట్టు కూడా కనిపించట్లేదు అన్నట్టు. అంటే చూడండి మరి ఏ విధంగా మన ప్రోడక్ట్ పనిచేస్తున్నది. అవును సార్. సో మనకు ఒకటే సార్, పడుకోవడం ద్వారా మన బాడీ హీలింగ్ జరుగుతుంది. మన బాడీలో మనం వాటర్ తాగడం వల్ల కూడా ప్రతిది కూడా మన వాటర్ లో ఇంకిపోయి మన ఆర్గన్స్ కి అంది మన బాడీని అవును అంతా సార్. కూడా రిపేర్ చేస్తుంది సార్. సో అవును ఆల్టర్నేట్ సార్. థెరపీ అంటాం కదా. సో ఇదే సార్ మిరాకిల్ రిజల్ట్ మీది. మంచి అవును టెస్ట్ సార్. మనీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్. రాజిరెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అశ్విన్ సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్ సార్ సార్. నేను దాదాపు 1 year దాటింది సార్. నేను ప్రోడక్ట్ వాడుతుండి. ఎస్ నేను స్టార్టింగ్లో నాకు ఎవరు సుధీర్ సార్ వచ్చి చెప్పారు. సరే చూద్దాంలే అన్నట్టుగా నేను ఒక మామూలుగా కిట్ తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. నేను డయాబెటిక్ సార్. నేను సిన్స్ 16 years 16 సంవత్సరాల నుంచి నేను డయాబెటిక్. వామా ఏంటంటే టాబ్లెట్లు డోసులు పెంచుకుంటూ వచ్చింది. తర్వాత చివరికి ఇన్సులిన్ ఇంజెక్షన్ దాకా వచ్చింది సార్ నాకు. అసలు డాక్టర్లు దీన్ని కంట్రోల్ చేసే క్రమంలో నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది మళ్ళీ ఇన్సులిన్ వేసుకునే దాకా పోయింది. అయితే మార్నింగ్ ఈవినింగ్ ఇన్సులిన్ తీసుకోవాలన్న పరిస్థితి. సో అట్లాంటి టైంలో నేను ఈ వాడకం మొదలు పెడుతూ అంటే సరే చూద్దాంలో అయితే తగ్గుతుందేమో అనుకుంటూనే మెడిసిన్ వాడుకుంటూ ఇన్సులిన్ వాడుకుంటూనే చేశాను. కాకపోతే నాకు రిజల్ట్ రావడం అనేది ఒక 100 days వరకు వచ్చింది సార్ పర్ఫెక్ట్గా. సో 100 days వరకు నా షుగర్ లెవెల్స్ అంతకుముందు 350, 360, 400 దాకా వచ్చేది. తర్వాత నేను సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడంలో నాకు ఇప్పటి వరకు సార్ నేను వాడుతున్న 100 days తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా 200 దాటలేదు సార్ ఇప్పటికి. అందులో ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే ఆ ఇన్సులిన్ కూడా మానేసిన మొత్తానికి. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం నేనే మానేశాను. నాకు తెలిసిపోతుంది నేను వాడిన 3 నెలల్లో నేను ఎంత యాక్టివ్ అయ్యాను అని అంటే అంతకుముందు చాలా డల్నెస్ ఉండేది. ఈవినింగ్ కల్లా చాలా అలసిపోయేవాడిని, పడుకోవాలనిపించేది. కానీ ఎంత యాక్టివ్ అయ్యానంటే అంత యాక్టివ్ అయిపోయాను. తర్వాత నా వెయిట్ కూడా ఒక 5-6 kgs తగ్గింది సార్. నాకు అర్థమైపోయింది సంథింగ్ పవర్ఫుల్లీ పనిచేస్తుంది నాకు అనిపించింది. తర్వాత నాకు 100 days తర్వాత షుగర్ నార్మల్ రావడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ నేను ఎక్కడ కూడా ఇన్సులిన్ తీసుకోవడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు సార్. నేను వాస్తవంగా లిటరల్గా ఇప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు మళ్ళీ ఇంకా నేను. సో యాక్టివ్నెస్తో నేనేం చేయాలంటే స్టార్ట్ చేశాను మొత్తం అందరికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను చేశాను. అంటే నేను బిజినెస్ పర్పస్లో రాలేదు సార్ ఇంట్లోకి, కానీ వాస్తవంగా అందరికి చెప్పాలనే ఉద్దేశం. అందులో ముఖ్యంగా మా నాన్నకు ఒక కిట్ ఇచ్చాను. మా నాన్నకు కిట్ ఇచ్చేసి మా నాన్నకు ఆస్తమా ఉంది.
మన నవంబర్ డిసెంబర్ స్టార్ట్ అయింది అంటే విపరీతంగా ఆస్తమా వచ్చేది. నా రాత్రులు పిల్లికూతల సౌండ్లతో అసలు పడుకునేవాడు కాదు. ఇన్హేలర్ వాడుకోవడం, టాబ్లెట్లు వాడుకోవడం చేసేవాడు. నేను ఎప్పుడైతే ఇచ్చానో సార్, విత్ ఇన్ 1 వీక్, వారం రోజుల్లోనే ఆ ఆస్తమా తగ్గడం, ఆయనకు ఆ పిల్లికూతలు రాకపోవడం, మంచిగా హాయిగా నిద్రపోవడం, ఇదంతా జరిగే క్రమంలో ఇప్పటి వరకు కూడా సార్, ఈ రోజు వరకు కూడా ఆయన ఇన్హేలర్ వాడలేదు, టాబ్లెట్ కూడా తీసుకోలేదు. ఇప్పుడంతా యాక్టివ్ అయిపోయాడు. ఆయన కూడా కొంచెం అంటే ఏజ్డ్ 83, 84 ఉంటాడు. సో ఏజ్డ్ పర్సన్ కర్ర పట్టుకుని నడిచేవాడు సార్ అంతకుముందు. ఇప్పుడు కర్ర వదిలేసి ఊరితో తిరిగి వస్తున్నాడు మంచిగా హాయిగా. యాక్టివ్ అయిపోయాడు. చేతికి ఎప్పుడు రిస్ట్ బ్యాండ్, కంపల్సరీ రిస్ట్ బ్యాండ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ చెప్తారు. సో అట్లా ఆ రిజల్ట్ ఒకటి, నాదొకటి రిజల్ట్. ఇప్పుడు నేను ఎవరికైతే చెప్పడం స్టార్ట్ చేశానో సార్, జస్ట్ రీసెంట్లీ, జస్ట్ ఒక 1 వీక్ 10 days బిఫోర్, ఒక పర్సన్ పార్కిన్సన్స్ సార్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన, పార్కిన్సన్స్ కంప్లీట్ షేక్ అవుతున్నాడు, తల కూడా ఆగట్లేదు. అట్లాంటిది అక్కడ పోయి, సార్ నేను ఒక వీడియో తీసుకుంటా సార్ ముందని చెప్పి ముందొక వీడియో తీసుకొని, సార్ ఒక 5 నిమిషాలు ఆగండి సార్ అని చెప్పి ఆ రిస్ట్ బ్యాండ్, మన బెల్ట్ బ్యాండ్ తీసి తలకు చుట్టేసి ఈ చేతికి పెట్టేశాను. పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఆగండి సార్ అన్న. 10 నిమిషాలు కాదు, విత్ ఇన్ 2 నిమిషాల్లోనే కంప్లీట్గా ఆగిపోయింది. వాళ్ళ ఆవిడ పెట్టింది. వండర్ఫుల్ ప్రొడక్టా సార్ అని చెప్పి ఆమె నోరెల్లో పెట్టింది. పావు గంట పెట్టించాను. సార్ ఇది కావాలి సార్, కంపల్సరీ మనకి ఇవ్వాల్సిందే సార్ అన్నది. బుక్ చేసి తెప్పించి ఇచ్చాను. తర్వాత జస్ట్ హైదరాబాద్లో కూడా మొన్న ఒక లింగంపల్లిలో ఒక ఏజ్డ్ ఉమెన్, ఆమెకు 2 చేతులు కంప్లీట్ షేక్ అవుతుండే. సేమ్ సిచ్యువేషన్లో ఆమె కూడా పెట్టి చూపించి ఆ వీడియోని కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇట్లా వండర్ఫుల్ రిజల్ట్ సార్. దీన్ని ఎంత బిజినెస్ పర్పస్లో కాకుండా హెల్త్ పర్పస్లో దీన్ని నేను ప్రచారం, ఎందుకనంటే అవేర్నెస్ కల్పించాలి. ఈ మ్యాగ్నెటిక్ పవర్ అనేటువంటిది ఎర్త్ నుంచి వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ అందకపోవడం వల్ల ఎట్లా నష్టపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు. ఈ డ్రగ్స్ అన్ని యూజ్ చేసి ఈ డ్రగ్స్ వల్ల కంప్లీట్గా ఆర్గాన్స్ దెబ్బతినడం, మొత్తం పాయిజనస్గా మారిపోవడం, మనిషి యొక్క జీవితం అనేది ఒక 80 ఏళ్ళు బతకాలనుకున్నాడు 60 ఏళ్ళకి చనిపోతున్నాడు. కారణం ఏంటంటే డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేయడం, మందు ఎక్కువ వాడడం. దీంతో పాటు నేను గతంలో కొన్ని కంపెనీల వాళ్ళు ఇట్లాగే కొన్ని ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ అని పట్టుకొచ్చారు. కాకపోతే అవన్నీ ఇంటేక్ అనమాట. ఆ ఇంటేక్ ప్రొడక్ట్స్ ఏవైతే వాడుకున్నామో మేము గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా వాడుకున్నటువంటి అన్ని మానేస్తే మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ నెల కొనడం, నెల వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టడం. సో ఇట్లా బాగా విసిగిపోయినారు సార్ జనాలు. అట్లాంటి జనాలకి ఇది సజెస్ట్ చేసినప్పుడు ఏమంటున్నారంటే, సార్ మీ ప్రోడక్ట్ని మేము అపార్థం చేసుకున్నాం సార్ స్టార్టింగ్లో మొదట్లో, కానీ నిజంగా మీ ప్రోడక్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. వాళ్ళెవరో మాకు మంత్లీ అంటగట్టారు, మంత్లీ నెల 5,000, 6,000, 10,000, 12,000 కొనమనే వాళ్ళు. ఆ కొనడం, తినడం, తాగడం మాకు ఎంతో విసిగొచ్చింది సార్. వాటిని మానేసినాం మేము. కానీ ఇది మేము ఇట్లా అనుకున్నాం, కానీ ఇది వాస్తవంగా ఇదే వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. ఇది వరల్డ్ వైడ్గా వెళ్ళిపోవాలి, ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పేదవాడికి హెల్త్నిచ్చే పద్ధతిలో ఇది ఉన్నది సార్ అని చెప్పి, నిజంగా సార్ నేను ఇచ్చిన వాళ్ళు నాకు చాలా మంది మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మనం ఆ బ్లెస్సింగ్స్తో నాకు సంతృప్తి సార్ అది. సో ఈ టైంలో అంత యాక్టివ్గా ఉండడం, నేను చాలా మంది చెప్తున్నా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక 10 క్లాసులోనే చెప్పగలుగుతా సార్. అంత యాక్టివ్ అయిపోయాను నేను. గతంలో అసలు అంత నీరసం ఉండేది, కనీసం 1-2 క్లాసులు కూడా చెప్పడం ఇబ్బంది అయ్యేది. అట్లాంటిది ఇప్పుడు ఒక 10 క్లాసులను చెప్పగలిగే యాక్టివ్నెస్ పెరిగింది అంటే గ్రేట్ సార్. ఇది ప్రోడక్ట్ ఈ బయోటోరియం సాగర్ చేసి సార్కి అయితే నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి సార్ ఆయనకి. 100% సార్. వాస్తవంగా ఒక గాడ్ అనుకోవచ్చు, పేద ప్రజలందరికీ గాడ్ ఇప్పుడు ఆయన. రియల్లీ వండర్ఫుల్, మన దమ్మున ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. మీది కూడా మీ షుగర్ లెవెల్ కావచ్చు, మీ డాడీకి కూడా అయితే ప్రాబ్లం ఉండే అది కూడా అస్తమా అని చెప్పేసి ఇంకా స్ప్రే తీసుకోవడం అనేది కూడా తగ్గడం అనేది ఎన్నో వేలు లక్షల రూపాయలు పెట్టిండొచ్చు ఖర్చులు. సో ఇక్కడ కూడా మనం చెప్తా ఉంటాం, మన ప్లాన్ లో కూడా చెప్తా ఉంటాం, 0 నుంచి 150 years ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మన ప్రోడక్ట్ వాడవచ్చు అని చెప్పడం. సో మీరు అన్నారు మీ డాడీ 83 years అన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాడవచ్చు సార్. మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఆయుష్ మనం పెంచుకోవడానికి మనం ఇక్కడ అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక మెడిసిన్ అనేది చాలా ఎఫెక్ట్ మనకు బాడీలో తీసుకున్నాం వల్ల. సో మెడిసిన్ ఫ్రీ చేస్తే మనం ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది మనం పెంచుతున్నాం ఇక్కడ. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్ రాజిరెడ్డి సార్. అదేవిధంగా అందరికీ ఆరోగ్యం ఇస్తున్నాం సార్, అందరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. నేను కూడా దాని గురించి వచ్చాను సార్. హెల్త్ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను, డబ్బు అనే తర్వాత విషయము. ఎందుకంటే మనకు మంచి అవకాశం వచ్చింది,
ఒక మన వెంకట్రావు సార్ నుంచి ప్లస్ సిఎండి సార్ నుంచి కూడా మనకు అందరికీ హెల్ప్ చేస్తూ జన్మ జన్మలకు మనం గుర్తుంటాం సార్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఒక ఆరోగ్యం కాపాడినామంటే మరవరు, ఎవ్వరు కూడా మరవరు సార్. ఏ వ్యక్తి కూడా లాస్ట్ శ్వాస దగ్గర కూడా అతను గుర్తు చేసుకుంటాం మనని. సో అంత మంచి ప్రోడక్ట్ ఉంది సార్. మంచి ప్రోడక్ట్ లో మనం ఉన్నామంటే మనం అందరం కూడా అదృష్టవంతులం. సో అదే విధంగా అందరు కూడా హెల్ప్ చేయండి సార్ ఖచ్చితంగా. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సప్న మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. మీకు అడ్మిట్ ఇచ్చాను. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం వీడియో ఆన్ చేయొచ్చు ప్లీజ్. సార్ నేను మా అమ్మకి వాడాను ఇది ప్రోడక్ట్, యూజ్ చేస్తున్నాము. తనకి ఏంటంటే ఎప్పటి నుంచో బ్యాక్ పెయిన్ ఉంది, ప్లస్ రీసెంట్ గా మా పాపని స్కూల్ కి పంపించి వచ్చేటప్పుడు కుక్కలు పడేసాయి అమ్మకి. దానివల్ల అసలు అడుగు తీసి అడుగు పెట్టలేని సిచ్యువేషన్. తను హాస్పిటల్ కూడా వెళ్ళాలన్నా ఆటో ఎక్కడానికి కూడా రాలేని సిచ్యువేషన్ లో తనని తీసుకెళ్లి హాస్పిటల్లో ఒక 2 days అడ్మిట్ చేసాము. వాళ్ళు ఏం చెప్పారంటే రిపోర్ట్స్ అని చూసి కొంచెం బోన్ క్రాక్ వచ్చిందని చెప్పారు, వెన్నుపూస ప్లస్ కింద అరిగిపోయాయి మొత్తము. ఆమె ఇప్పట్లో లేవలేదు, అట్లీస్ట్ 6 months అయినా కొంచెం బెడ్ రెస్ట్ ఉండాలి, నడవలేదు కూడా ఆమె అని చెప్పారు. అయితే నాకు మహేష్ అని ఇంత ముందు మేము వేరే న్యూట్రిషన్ దాంట్లో ఉండేవాళ్ళము. తను ఫోన్ చేసి అడిగినప్పుడు మా మమ్మీకి ఇలా అయింది మహేష్, నేను ఇప్పుడు టెన్షన్ లో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు అని నేను చెప్పినప్పుడు ఏమైంది అని అడిగితే నేను చెప్పాను సార్ రీజన్ అంతా. మేడం ఒక్కసారి మీరు ఇది వాడండి, ఇది వాడిన తర్వాత నాకు చెప్పండి, ఫస్ట్ నన్ను ఇంటి వరకు రానివ్వండి అంటే రమ్మని చెప్పాను. చూశారు, ఒకసారి ఇది వాడండి అవుతుంది తనకి, ఒక 10 days లో చూడండి రిజల్ట్ ఎలా ఉంటది అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు సార్ నాకు. అది వాడినాక మహేష్ చెప్పిందేమో 10 days అన్నాడు, మా మమ్మీకి ఏమో వితిన్ 5 days లోనే ఆమె లేచి కూర్చోవడము, నడవడము, ఆమె పనులు ఆమె చేసుకోవడం అనేది స్టార్ట్ చేసింది. అప్పుడు నాకు అనిపించింది నేను న్యూట్రిషన్ వాడినా, హాస్పిటల్ మెడిసిన్ వాడినా, అసలు ఎక్కడ రిజల్ట్ లేని ఈమె ఇంత బాగా లేచి కూర్చొని నడవడం ఏంది, కూర్చొని తినడం ఏందని నేను షాక్ అయినాను. అసలు తినేటప్పుడు కూడా ఆమెకు పండబెట్టి నా చేయితో తినిపిస్తే గానీ తినలేదు సార్ ఆమె. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేనైతే చాలా ఇది అనిపించింది. ప్లస్ మా వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను కొంతమందికి, కానీ వాళ్ళు అంత తొందరగా వచ్చి రిజల్ట్ చూసి ఓకే అంటున్నారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు బీపీలు షుగర్లు ఉన్నా కూడా. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎక్కువ అందరూ నిమ్స్ లో వర్క్ చేస్తారు సార్, వాళ్ళకి నిమ్స్ ఫ్రీ అన్నమాట. దాని త్రూ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. నేనేమనుకున్నా అంటే ఇంట్లో వాళ్ళకి రిలేటివ్స్ కి చెప్పే కన్నా బయట వాళ్ళకి చెప్పి బయట వాళ్ళకి మేలు చేయడం బెటర్ ఏమో అనిపించింది నాకు ఈ రోజు న్యూస్ చూసి. నేను అలాగే చేశాను సార్. ఇప్పుడు మా మామయ్యకు నా డబ్బులు పెట్టే ఇచ్చాను అక్కడ, నీకు క్యూర్ అయిన తర్వాతనే నాకు ఇది మామయ్య అని చెప్పిన. ఆయనకు కూడా మోకాల నొప్పులు, బీపీ ఉంది. అదనమాట సార్. రిజల్ట్ అయితే మా మమ్మీకి చాలా బాగుంది. మా పాప కూడా అన్నం ఇంతే తినేది సార్, ఇంత తింటే వామిటింగ్ చేసేది. ఇప్పుడు ఆమె ఆ వాటర్ తాగుతుంది, మా మమ్మీ దగ్గరే పండుకుంటుంది, అదే బెడ్ పైన మంచిగా తింటుంది సార్. ఫుడ్ బాగా తీసుకుంటుంది, వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, వర్క్ కూడా చేస్తుంది ఇంట్లో, నాకు సపోర్ట్ గా చేస్తుంది. ఇంతకు ముందు అసలు బద్ధకంగా లేచేది కాదు, చేసేది కాదు, అసలు ఫుడ్ కూడా తినకుండా సార్, అంత బాగా పనిచేస్తుంది ఆమెకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహేష్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ లైన్ లో ఉండొచ్చు వాళ్ళు. నాకు ఒక్క డౌట్ సార్, ఇది హ్యాండ్ కి వేసుకునే మెయిన్ ఉంది కదా సార్, మీరు వేసుకున్నారు రైట్ హ్యాండ్ కి, అది సార్ బీపీ హై బీపీ ఉంటే రైట్ హ్యాండ్ కి వేసుకోవాలా, లో బీపీ ఉంటే లెఫ్ట్ సైడ్, హై బీపీ ఉంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మేడం. లో బీపీ ఉంటే హై బీపీ ఉన్నా, నార్మల్ ఉన్నా, బీపీ లేకున్నా రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్. ఒకవేళ బీపీ లో అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే సార్. ఓకే ఓకే. అదే సార్, నాకు మొన్న ఏంటంటే నేను పెట్టుకుని బయటికి వెళ్ళిన, వచ్చేటప్పుడు నాకు కొంచెం ఇట్లా
తిప్పినట్టు అయ్యింది. అసలు అక్కడ పడిపోతేనేమో ఓకే. అనుకోని స్టాచ్యూ ఉంది అక్కడ పట్టేసుకున్నా. నాకు తెలియదు. నో అలా ప్రాబ్లం, నో అయినప్పుడు ప్రాబ్లం. లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవాలని తెలియదు. అలా ఎస్. అయిందనమాట. ఓకే. కానీ మీకు లో ప్రోడక్ట్ బీపీ మాత్రం ఉందా మేడం? చాలా బాగా నచ్చింది. మీకు సార్. లో బీపీ ఉంటుందా? లేదు సార్, నాకు నార్మలే ఉండే. ఓకే. అంటే నేను అయితే మ్యాట్రస్ లో పడుకోవడం స్టార్ట్ అయిందో, దాని తర్వాత వాటర్ తాగడం స్టార్ట్ అయిందో, అక్కడ అరుగుదల అనేది పెంచింది అక్కడ. సో అరుగుదల అవును సార్. పెరిగినప్పుడు ఏమవుతుందంటే మోషన్ ఫ్రీ అవుతుంది, యూరిన్ ఫ్రీ వస్తుంది, సో ఆకలి పెంచుతుంది. సో ఈ అవును విధంగా సార్. రిజల్ట్ రావడం జరిగింది మేడం ఈ పాపకి. సో వండర్ఫుల్ టెస్ట్ మేడం. మేడం మీ మమ్మీది అయితే ఇంకా వండర్ మేడం, ఎందుకంటే మేము అందరికి కూడా 3 to 6 months టైం చెప్తాము. సో సార్ 10 days చెప్పారు, దాంట్లో ఇంకా 5 days లోనే మీకు రిజల్ట్ వచ్చిందంటే వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. సో అవును సార్. ఎందుకంటే ఆమెనే లేచి కూర్చుంది. సపోర్ట్ లేకుండా లేచి కూర్చుంది. ఎస్ నేనే ఎస్ తింటా నాకు ఇవ్వు అనేసి అనడం. ఆ రోజు అయితే నాకు చాలా ఏడుపు కూడా వచ్చింది. ఇంత తొందరగా క్యూర్ కావడం ఏందని. రీసెంట్ ఏజ్ గా ఎంత ఉంటుంది మేడం? హాస్పిటల్ తీసుకెళ్తే మా మమ్మీకి 65 ఆ, సార్. చూడండి 65 ఏజ్ లో వాళ్ళు ఎవరైనా కింద పడ్డ తర్వాత లేవడం అనేది చాలా ఇంపాసిబుల్. సో అలాంటిది మన అవును సార్. ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎన్ని మెడిసిన్ వేసుకున్నాం మేడం, పెయిన్ కి తట్టుకోలేరు ఆ ఏజ్ లో. సో అవును సార్. అలాంటిది ఇక్కడ జస్ట్ 5 days అనేది మిరాకిల్ మేడం. వండర్ఫుల్, వండర్ఫుల్ టెస్ట్ అని మీరు నమ్మారు. ఎందుకంటే మీరు ఇంకోటి కూడా చెప్పారు, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీ నీమ్స్ లో జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఫ్రీ మెడిసిన్ వస్తుందిగా, నాకెందుకులే అనుకుంటున్నారు. కానీ ఆ మెడిసిన్ కూడా చాలా అవును సార్. డేంజర్ అదే మేడం. ఒక మెడిసిన్ అదే అనేది సార్ చాలా చెప్తే డేంజర్. వినట్లేదు. ఎస్ ఎస్ వింటారు మేడం, మెల్లిమెల్లిగా వింటారు. ఎందుకంటే ఆ, అన్ని కూడా మనము మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు, అంటే హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే కొంచెం ఈగోలు ఉంటాయి, ఇదే తొందరగా నమ్మరు. సో కొంచెం మనం అవేర్నెస్ చెప్తూ వెళ్ళాలి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వస్తారు. సో అందరికీ ప్రేమతో చెప్పండి, అందరు కూడా వస్తారు మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ పక్కన చుట్టుపక్కల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నరసింహ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్, వీడియో ఆన్ ఉంది మీది. జోమా గురుజీ. జేవో సార్, జేవో సార్. ఏం లేదు గురుజీ, ఇది మనకు గత 3 సంవత్సరాల నుంచి నేను క్యాన్సర్ తోటి బాధపడుతుంటే నిద్ర రావడం కానీ, ఇది కాళ్ళు తిమ్మిరి రావడం కానీ, 2 సార్లు సర్జరీ అయిపోయింది. అయితే మిరాకిల్ ఏం జరిగిందంటే ఒక 6 నెలల కింద, 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి నేను పోవాలి హాస్పిటల్కి చెకప్కు. సార్ ఏం చేసిండంటే నువ్వు ఎక్స్రే ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఎక్స్రే తీసుకొని రా అని చెప్పిండు. మొన్న రీసెంట్గా 22 తారీఖు వెళ్ళాం మేడం హాస్పిటల్. సార్ గురుజీ మొన్న 22 తారీఖు వెళ్ళినా. అయితే వెళ్ళే ముందు ఇవి తీసుకొని రావని చెప్పిండు. ఆల్రెడీ నేను గట్కేసర్లో స్కానింగ్ అవన్నీ తీసుకొని పోతే ముందుకే అక్కడ తీసేవాళ్ళు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనకు చూపెట్టిన సార్ ఇది ఏదో ఏమైనా ఉందా సార్ అంటే లోపల మళ్ళీ కంత్రి అయింది, ఒక దిక్కు గడ్డ అయింది అని చెప్పడం జరిగింది సార్. ఇక నేను నమ్మకంతో ఈ బయోటోరియం ఇది వాడుతున్నా కదా, బెల్ట్ వాడుతున్నా, వాటర్ తాగుతున్న వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు చేసినా నార్మలే వచ్చిందనమాట. అదే ఇదేంది సడన్గా నేను వాడుతున్నా కానీ మళ్ళీ ఇదేందుకు ఇట్లా వచ్చింది అని చెప్పి ఇక కొంచెం ఇదైపోయినా, మళ్ళీ సర్జరీ ఏమో లేకపోతే మళ్ళీ కీమోలు పెడతారేమో, మళ్ళీ రేడియేషన్ పెడతారేమో అని చెప్పి భయపడిపోవడం జరిగింది. అంటే నేను భయపడలే, ఈ బయోటోరియం ఉన్నది నాకేం కాదని ధైర్యంతో పోయినా. అక్కడ మన ఎక్కడ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ రాజశేఖర్ డాక్టర్ ఉన్నాడు అనమాట. ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట, పెద్ద స్పెషలిస్ట్ అందరికైనా. ఆయనే ఆపరేషన్ సర్జరీ చేయడము అవన్నీ చెప్పడము. ఒకవేళ ఫోర్ స్టేజ్కి వచ్చిందంటే ఇక నువ్వు ఇంటికి తీసుకుపోరా అని చెప్పడం వల్ల జరిగిందనమాట నాకు కూడా ఇంత ముందుకు. అయితే ఆ డాక్టర్ చెప్పాను, ఇక డాక్టర్ దగ్గర పోయే వరకు నాకు కాలు చేతులు వణుకుతున్నాయి, ఏం చెప్తాడో లేదు ఏం కాదు అని ధైర్యంతో పోయినా. నార్మల్ వచ్చింది గురూజీ. 22 మొన్న ఈ నెలనే అక్టోబర్ 22 తారీఖు పోయినా. అక్కడ చెప్పడంతో కొంచెం స్టన్ అయిపోయినా, అరే నేను ఇది వాడుతున్నా, నాకు ఇక మళ్ళీ ఇది ఎందుకు అయిందని చెప్పి నాకు మంచిగా ఉంది గురూజీ. అట్నే కిడ్నీ పేషెంట్ కూడా నేను వేరే దిక్కు ఇచ్చేసినాను అనమాట. ఇస్తే ఆ కిడ్నీ పేషెంట్ కూడా నెలకు 15 సార్లు పోతాడు, ఇప్పుడు నెలకు 3 సార్లు పోతాడు గురూజీ.
ఇది డయాలసిస్ కా? డయాలసిస్కి ఓకే. ఆ టెస్ట్ మన్ కూడా చెప్తా గురూజీ. ఇంకా చాలా మందికి బీపీ షుగర్ తక్కువ అయినాయి. ఆ టెస్ట్ మన్ తీసుకొని కూడా నేను గ్రూప్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సాగర్ జోషి థ్యాంక్ యూ. గారికి, మన ఇంజనీర్ గురూజీ గారికి కోటి ఎస్ ధన్యవాదాలు సార్. గురూజీ. ఎస్ సార్. మీరు ఇప్పటివరకు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు సార్ మీ ఆపరేషన్ కి? 22 లక్షలు, క్యాన్సర్ 22 lakhs. 22 22 lakhs. lakhs. ఓకే. 22 lakhs చేసినా కూడా మళ్ళీ 6 నెలలకి 3 నెలలకి మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కీమో చేయించాలని చెప్పారు మీకు. ఓకే. సర్జరీ అయిన తర్వాత కూడా చెప్పారు అనమాట, ఏమో మళ్ళీ వస్తుంది 3 నెలలకే 2 నెలలకే. వాళ్ళు భరోసా ఏమి ఇవ్వలేదు అనమాట డాక్టర్స్. ఇది వాడినప్పటి నుంచి 6 నెలలకు ఒకసారి పోతున్నా, రిజల్ట్ మంచిగా వచ్చింది. ఈ నెలనే అక్టోబర్లో తీపించుకున్న 22 తారీఖు. ఆ డాక్టర్ వేరే డాక్టర్ ఇక్కడ గట్కేసార్లు అట్లా చెప్పిండు అనమాట, మళ్ళీ కంత్రి అయింది, మళ్ళీ ఒక గడ్డ అయింది, మళ్ళీ నీకు ప్రాబ్లం ఉంది అంటే, అరే నేను ఎంత ధైర్యంగా ఉన్నా, నాకు ఇక్కడ బండి మీద పోవాలన్నా, ప్లాన్ చెప్పాలన్నా, బండి మీద పోవాలన్నా, గీడికెళ్ళి కాడికి పోగానే నాకు ఇది అయిపోయేది. హాస్పిటల్ దాకా కూడా నేను బైక్ మీద పోకపోయలేదు అనమాట. ఇప్పుడు ఈ బెల్ట్ వాటర్ తాగడం వల్ల, బెల్ట్ పెట్టుకోవడం వల్ల నేను జరజాగా 200 కిలోమీటర్లు కూడా నడుపుతున్నా బండి. గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్. వండర్ఫుల్ టెస్ట్. మళ్ళీ 6 నెలలకు ఒకసారి రా అని చెప్పిండు ఇక డాక్టర్. ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, 6 నెలలకు రా అని చెప్పిండు గురూజీ. అది నా టెస్ట్ మన గురూజీ. ఇంకా మా గ్రూప్ లో కూడా నేను. ఓకే మా గురూజీ. మీరు ఇంకోటి డయాలసిస్ పేషెంట్ ఉన్నారు కదా, అతని వీడియో తీసుకోండి, ఒక టెస్ట్ మనీ కన్ఫర్మ్ గురూజీ, గ్రూప్ లో పెట్టండి. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది ఆ టెస్ట్ మనీ. చాలా మంది కూడా ఇబ్బందులు ఉన్నారు ఆ పొజిషన్ లో, డయాలసిస్ వాళ్ళు. సో వాళ్ళకి కూడా వాళ్ళకి చూపించి మరి మనము వాళ్ళకు కూడా హెల్ప్ చేసేటట్టు ఉంటుంది మనకి. సో థ్యాంక్ యూ సార్ నరసింహ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇంకా అందరికి కూడా ఆరోగ్యం ఇవ్వండి. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. ఎస్ సార్. సార్ ఎన్ఎన్వి ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నా పేరు భారతి అండి మేడం. నాకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అని తీసుకున్నాను, షుగరు, బీపీ, నెక్స్ట్ ఏంటంటే నాకు కాళ్ళు మంటలు, తిమిర్లు అన్నీ ఉండేది సార్. కాళ్ళు ఏమో రాత్రివేళ పట్టేసేవి సార్. కాళ్ళు నిద్రలో పట్టే చాలా నరకం అనిపిస్తుంది సార్. అది మాత్రం తగ్గింది సార్. కాలు పట్టడం ఏంటి, అసలు ఒక రోజు నిద్ర ఉంటే ఒక రోజు నిద్ర ఉండేది కాదు సార్. అలాంటిది ఇప్పుడు పడుకున్నానంటే ఒకసారి లేస్తున్నాను, లేకపోతే లేగట్లేదు సార్. అసలు 4 గంటలు లేసి యోగా చేసుకునేదాన్ని, ఇప్పుడు 7 అయిపోతుంది సార్ లైట్స్ ఏదోడికి. యోగా చేయడం కూడా అవ్వట్లే. నెక్స్ట్ కాలు వాపులు బాగుండేది సార్. దానికైతే చాలా మందులు వాడాను. 2 పాదాలు వాపులు సార్. ఆ వాపులు కూడా తగ్గినాయి, 3 అయితే బాగా తగ్గినాయి. కాలు మంటలు అంటే తిమ్మిర్లు కాస్త ఏంటంటే నా నమ్మకం సార్, ఇప్పుడు ఇవన్నీ తగ్గినాయి, ఎప్పటికైనా తగ్గుతాయి అనే నమ్మకం మాత్రం ఉంచుకున్నాను సార్. మా సిస్టర్కి L4, L5 మధ్యన కంప్రెషన్ ఉందండి, అది వాడితే తగ్గుతుందా అని అడుగుదామని చేశాను సార్. తగ్గుతుంది మేడం, పెయిన్ అయితే రిలీఫ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది మనకి, 3 months 4 months టైం పడుతుంది. వాడమని చెప్పండి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక్కటే కాకుండా ఇంకా ఫర్దర్ వేరేది ఏది రాకుండా కూడా మనకు సేవ్ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు మనం. అవును సార్. యాక్చువల్ మా ఫ్రెండ్కి అయితే నేను ఎంతో బ్రతులాడానండి, ఇది తీసుకోమ్మా వాడండి చాలా బాగుంటుంది అంటే వినిపించుకోలేదు సార్. ఇప్పుడే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి విన్నాను, ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ హైదరాబాద్ లో జాయిన్ చేశారు, 9 లక్షలు అయిందంట సార్. ఎవరు చెప్పినప్పుడు వినట్లేదు సార్. అందుకనే ఇప్పుడు మనకి శనివారం అంటే మై రిక్వెస్ట్ సార్, ప్రతి శనివారం మనకు జరుగుతుంది కనుక ఆదివారం కల్లా మన టెస్ట్ మెనూని యూట్యూబ్ లో పెడితే ఇలాంటి మనం చూపించడం వల్ల అందరూ నమ్మి తీసుకుంటారు సార్. కొంతమంది అయితే నమ్మట్లేదు సార్. అంటే పెడితే బాగుంటది అంటే ఈ రోజు చెప్పినవి కూడా చాలా మట్టుకి చాలా మందికి ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం సార్. రేపు టెస్ట్ మనీ, అదే ఈ రోజు టెస్ట్ మనీ రేపు యూట్యూబ్ లో పెడతారని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.
ఆల్రెడీ ఉన్నాయి మేడం, మనకు యూట్యూబ్ లో ఉన్నాయి. మీరు ఉన్నాయి సార్. అంటే ప్రతి వారు పెట్టడం వల్ల అంటే ఏదో ఒకటి ఉపయోగపడుతుంది yes, సార్ yes. మనకి. అంటే పెడతారు ప్రతిది పెడతాను మేడం, ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా వస్తుంటాయి మేడం. మేడం ప్రతిదీ కూడా రిపీటెడ్ పెరుగుతా ఉన్నాయి మేడం, టెస్ట్ మనీస్ కూడా పెరుగుతా ఉన్నాయి ఖచ్చితంగా. అవును యూట్యూబ్ సార్, లో మీరు అవును సార్. ఏ టెస్ట్ మనీ కావాలన్నా మీకు అక్కడ మనం సెర్చ్ చేస్తే 100% వస్తుంది మనకి. షుగర్ అవును కావచ్చు, సార్. పారాలసిస్ కావచ్చు, హార్ట్ పేషెంట్ కావచ్చు, అన్ని రకాల సయాటిక్ కావచ్చు, కిడ్నీ పేషెంట్ కావచ్చు, డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి కావచ్చు, క్యాన్సర్ వాళ్ళకి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, చాలా రకాలుగా వీడియోస్ ఉన్నాయి మేడం యూట్యూబ్ లో. టెస్ట్ మనీస్ అన్ని కూడా ఉన్నాయి, మన ఉంటాయి గ్రూప్ లో సార్. కూడా ఇది ఉన్నాయి. పెడితే మళ్ళీ ఆల్ ఇన్ వన్ మనకి వాళ్ళు చూపించడం ఖచ్చితంగా బాగుంటుంది అని yes, yes. రేపు రిక్వెస్ట్ పెట్టేటట్టుగా చేస్తే చూడండి సార్. ఓకే మేడం, ఓకే కంపల్సరీ మేడం, కంపల్సరీ. థ్యాంక్ యూ ఓకే, మేడం, థ్యాంక్ యూ సో మచ్. వాడండి మేడం, ఖచ్చితంగా మీకు ఆ తిమ్మిరి కూడా తగ్గుతుంది. కొంచెం మీరు వాకింగ్, యోగా అది కూడా చేస్తున్నారు, ఇంకా పర్ఫెక్ట్ చేయండి. సో మీరు వెయిట్ లాస్ కొంచెం కావాలి, సో దానికి ఇంకా అవును మీ సార్. తిమ్మిర్లన్నీ కూడా వెయిట్ వెళ్ళిపోతాయి అంటే మేడం. ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు సార్. నాకు 3 ఆపరేషన్లు అయినాయి. అవి ఓకే, నేను చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎస్ ఎస్. అది అంటే ఒకప్పుడు నేను చాలా సన్నం సార్. నన్ను నేను చూసుకొని భయపడేదాన్ని. జీవితంలో లావు ఎక్కనేమో అనుకున్నాను, ఇప్పుడు జీవితంలో సన్నం అనిపిస్తుంది. ఓకే ఓకే నాది ఏంటంటే మా బెంగ అంతానే నా ఒళ్ళు గురించే సార్. కానీ సన్నం అవుతే బాగుంటది. ఇంకా జీవితంలో ఎప్పుడు అవుతానా అని ఇదొక మిరాకిల్ కూడా ఇందులో జరిగితే హ్యాపీగా ఇంకా నా అంత ఆనందించే వాళ్ళు ఎవరు లేదు సార్. ఎస్ ఎస్ మేడం, ఏం లేదు మేడం, మీకు అది ఆపరేషన్స్ వల్ల కొంచెం లావ్ అవుతారు, అది కామన్. సో అది అదే తెలిసింది సార్. అందరికి, నో ప్రాబ్లం మేడం. మీరు ప్రయత్నం చేయండి అదే విధంగా కంటిన్యూస్ గా, అదే ఖచ్చితంగా అవుతుంది. ఇక ప్రయత్నం టైం మాత్రం టైం చేస్తాను. టేబుల్ పెట్టుకోండి మేడం. టిఫిన్ ఒకటి 9 o'clock చేసేయండి, లంచ్ ఒక 1 o'clock చేసేయండి, నైట్ డిన్నర్ ఒకటి 7 o'clock లోపల మీరు డిన్నర్ చేసుకొని నేను అలాగే మళ్ళీ ఏది కూడా చేస్తాను సార్. ముట్టకుండా చేయండి. కొంచెం వాకింగ్ చేయండి నైట్, 100% మీరు వెయిట్ లాస్ అంటే ఈ కాళ్ళు మంటలు తిమ్మిర్ల వల్ల అసలు వాక్ చేయలేకపోతున్నాను సార్. ఓకే ఓకే. మన దానివల్ల దగ్గర ఏంటంటే ఇంకా ఉన్నాయి మేడం, మన దగ్గర RHN ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఉంది, మన సప్లిమెంట్స్ ఉన్నాయి, అది వెయిట్ లాస్ గురించి ఉంది. ఆ, ప్రత్యేకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనకి. అది వచ్చేసి ప్లాంట్ బేస్ సంబంధించింది. ఏదైతే మనకు మొరింగా ఉంటుంది కదా, మునగాకు ఉంటుంది కదా మేడం, అలాంటి అవును సార్. ఆకులు, అంటే చాలా రకాలుగా మూలికలు ఉన్నాయి. సో ఆకులు దాంతో తయారు చేస్తున్నది మన కంపెనీ ఈబెటర్, ఒక మంచి సప్లిమెంట్ తీసుకురావడం జరిగింది. సో ఓకే అది సార్. మీరు వాడడం వల్ల 100% రిజల్ట్ ఉంది మేడం. మా ఇంట్లో కూడా వాడుతున్నాం. సో చాలా మంచి వెయిట్ లాస్ ఉంది. సో అందరు కూడా సీనియర్స్ వాడుతున్నారు, మీరు కూడా మీ అప్లైని అడిగి సార్ తీసుకోండి. మరొకసారి చెప్పండి సార్ ప్రొడక్ట్ పేరు. RHN సప్లిమెంట్స్ RHN. ఓకే సార్. రైట్. మీ అప్లైని అడిగితే ఖచ్చితంగా మీరు గైడ్ లైన్స్ ఇస్తారు. అది కూడా ఈజీ మేడం, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోవాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్. లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. అంటే 1 సింపుల్ మంత్ గా ఉంటుందా సార్ బాటిల్లోని? మినిమం 3 months వాడాలి మేడం. ఒక బాటిల్లో 54 స్ట్రిప్స్ వస్తాయి, టాబ్లెట్స్ వస్తాయి. సో 3 నెలలు కంటిన్యూగా వాడాలి. ఓకే స్టార్టింగ్ సార్. 3 days కొంచెం మీరు మోషన్స్ అవన్నీ అవుతుంటాయి, సో భయపడొద్దు. సో అది తీసుకోండి, ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ అనేది కన్ఫర్మ్. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం, ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్. మచ్. ఎస్ ఎస్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్. సో లీడర్స్ ఇంకెవరన్నా ఉంటే మాట్లాడొచ్చు. ప్రతి టెస్ట్ మనీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చూడండి ఇప్పుడు మేడం కూడా స్టార్టింగ్ నుంచి వింటున్నారు. ప్రతి టెస్ట్ మనీ కూడా చాలా బాగుంది సార్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ లో కూడా పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ లో మనం పెట్టిన మన గ్రూప్ లో కూడా వస్తున్నాయి టెస్ట్ మనీస్ కూడా, అన్ని కూడా చూపిస్తే కూడా కొంతమంది నమ్మట్లేదు. అంటే వాళ్ళకు మన ఈ బటన్ ప్రొడక్ట్ అనేది అదృష్టం లేదు అనుకోవచ్చు. ఇప్పుడే మేడం చెప్పారు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కి చెప్తే కూడా వినలేదు సార్, తనకి హార్ట్ అటాక్ వచ్చింది. సో హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్లీ హైదరాబాద్ తీసుకొచ్చారు, హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 9 లక్షలు ఇక్కడ పెట్టడానికి రెడీ ఉన్నారు, కానీ ఒక 10,700, ఒక 19,300 ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు ఇక్కడ. సో లీడర్స్ డౌట్ కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఒక మ్యాటర్స్ పడుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయా సార్ అని ఒక డౌట్ ఉంటుంది, కానీ రీసెర్చ్ చేసుకోవచ్చు కదా, తెలుసుకోవడానికి ఏముంది. ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, ఒక షర్ట్ కొనాలన్నా, ఏదైనా ప్రోడక్ట్ ఇంట్లో గురించి కొనాలనుకున్నా, దానికి ఏం చేస్తాం మనం అందరం? గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, అమెజాన్ లో సెర్చ్ చేస్తున్నారు, ఇది ఎంత ప్రైస్, దీని రేటింగ్ ఎంత అని చెప్పేసి.
సో ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా, మీ ఫ్రెండ్సే కదా చెప్పేది. సో మీ ఫ్రెండ్స్ మీ గురించి మీ బాగుండాలనే కదా సార్ చెప్తున్నారు అందరు కూడా. సో ఎందుకు ఆలోచనలు చేయట్లేదు? ఎందుకు దీన్ని రీసెర్చ్ చేద్దాం, దీన్ని తెలుసుకుందాం అని ఎందుకు ముందుకు రావట్లేదు? సో మన బెస్ట్ ఫ్రెండ్ మన గురించి ఆలోచిస్తాడు కదా. సో మన బెస్ట్ ఫ్రెండ్ కంటే మించింది ఎవరు కూడా ఆలోచించారు సార్. రిలేషన్ లో కూడా వాడు ఉంటే ఏంది, పోతే పోంది అని చెప్తారు. ఒక్కసారి డీప్ గా ఆలోచించండి. ఎందుకంటే ఒక జీవితం అనేది ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు సార్. ఒక టైం ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు. ఒక ఆర్గాన్, ఒక బాడీలో ఒక పార్ట్ ఖరాబ్ అయిందంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. సో గుర్తుపెట్టుకోండి లీడర్స్ అందరు కూడా. కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నాం, మంచి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మంచి విషయాలు మాట్లాడడానికి మనం ముందుకు వచ్చాము. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేయించండి, పీస్ఫుల్ గా కూర్చొని చెప్పండి. ఎగ్జాంపుల్ గా నేను కూడా మా ఫ్రెండ్ కి చెప్పాను, మా ఫ్రెండ్ కూడా తీసుకోలేదు. సో సేమ్ ప్రాబ్లం, ఒక 1 year తర్వాత స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ మెంబర్, చాలా అంటే చాలా కోల్పోయిన తనకి. సో నాకంటే చిన్నోడు ఇంకా. సో ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి జరగకుండా మనం కాపాడుకుందాం మన ఫ్యామిలీని, మన ఫ్రెండ్స్ ని, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా. ప్రతి ఒక్క మనిషి మనవాడే, మన ఇంటి వాడే అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. జస్ట్ అందరూ కూడా ఆలోచించండి, ఆరోగ్యం కంటే మించింది ఏది లేదు. సో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా ఆనెస్టీగా, ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా. ఎందుకంటే ఒక ఆరోగ్యం కాపాడితే దానికంటే మించింది ఏది లేదు సార్. సో ఇంకా ఉన్నారు, లీడర్స్ కూడా వచ్చారు, ఇంకా మాట్లాడదాం. రేణు మేడం ప్లీజ్ వెల్కమ్, మీట్ ఇచ్చాను. ఎస్ వీడియో ఆన్ చేసుకున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇది ఎంతో మనకు చాలా హెల్ప్ అవుతుంటే, చాలా ఎంతకంటే ఎంత హెల్ప్ అవుతుంది సార్. మీరు ఇప్పుడే ఒక ఫ్రెండ్ గురించి చెప్పారు. నాకు మీ ఫ్రెండ్ గురించి చెప్పగానే నేను ఇమ్మీడియట్ గా రైజ్ చేసి చెప్పాలి అనిపించింది. నేను ఇంతకుముందు చాలా టెస్ట్ మోనీస్ చెప్పాను మా ఫ్యామిలీలోనే, మా మమ్మీకి, మా డాడీకి, మా సిస్టర్ వాళ్ళకి, ఈవెన్ పర్సనల్ గా నాకే కొంచెం కీళ్ళ నొప్పులు ఉండి, కాళ్ళ నొప్పులు ఉండి చాలా బెటర్ రిజల్ట్ అయ్యింది. నాకు ఈ ప్రోడక్ట్ అనేది లక్ష్మణ్ సార్ ద్వారా నాకు పరిచయము. సో నాకు February 14th నుంచి దీంట్లో జర్నీ చేస్తున్నాను. మార్చి నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా దీన్ని వర్క్ చేస్తున్నాను. హెల్త్ అండ్ వెల్త్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇంతకుముందు మెడిసిన్స్ పరంగా, తర్వాత ట్రీట్మెంట్ పరంగా నేను చాలా గైడ్స్ చేసి అందరికీ చేసేవాను. ఈవెన్ నా దగ్గర ఏం మెడిసిన్స్ లేకపోయినా ఈవెన్ మాటలతో కూడా నేను చాలా మంది నేను బాగు చేసి ఒక 1 year 2 years బండి నడిచేలాగా చేశాను. సో ఈ రోజు మీరు ఫ్రెండ్ అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా ఫ్రెండ్ పీజీ క్లాస్మేట్, తన పేరు రామాంజీ రెడ్డి. జస్ట్ మొన్ననే రీసెంట్ గానే ఒక 2 days బ్యాక్ అంతే, పక్కనే కూర్చోబెట్టుకొని మన హైదరాబాద్ పిలిపించి, మిర్యాల కూడా తనది, హైదరాబాద్ పిలిపించి పక్కనే కూర్చోబెట్టుకొని, అన్న మీ పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు ఓవర్ డ్రింక్ చేస్తున్నావు, స్మోక్ చేస్తున్నావు, వెరికోస్ వెయిన్ ఉంది. తన కాళ్ళు పొజిషన్ చూశాను, మొత్తం కాళ్ళు మొత్తం ఓవర్ వెయిట్ ఉంటారు అనమాట పిల్లడు. దగ్గర దగ్గర బెట్టింగ్ లో ₹1 కోటి వరకు లాస్ చేసుకున్నాడు. మెంటల్ టెన్షన్ గా, కొంచెం స్మోక్ కి, డ్రింక్ కి చాలా అడిక్ట్ అయిపోయాడు. నాది డయాగ్నోసిస్ సెంటర్ ఉంది. సో నేను ఈ హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నాను. పృథ్వీ, మరి నువ్వు ఎట్లాగో ల్యాబ్ రన్ చేయట్లేదు కదా, నాకు ఇవ్వు అంటే దానికి నా నా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, ఈవెన్ ఇన్వర్టర్తో సహా, మిషన్స్ సహా అన్ని ఇచ్చాను. సో సరే కొన్ని రోజులు నడిపిస్తాడేమో, నడిపిని తన పొజిషన్ కొంచెం బాగయ్యే తర్వాత చూసుకుందాంలా, లెక్కలేమైనా ఉంటాయని తనకి ఇవ్వడం జరిగింది. సో తన కాళ్ళు చూస్తే సార్, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వెరికోస్ వెయిన్స్ అనేవి అయిపోయి కాళ్ళు మొత్తం, ఎంత తెల్లగా ఉండే పిల్లడు మొత్తం నల్లగా మాడిపోయింది. ఈవెన్ చెవుల దగ్గర కూడా నల్లగా మాడిపోయింది. అన్న నీ సిచ్యువేషన్ బాగాలేదు, నాకేదో అనిపిస్తుంది, కొంచెం నువ్వు బెట్టింగ్ లో ఒక ₹1 కోటి వరకు లాస్ చేసుకున్నావు కదా, ఒక్క 10,700 అన్న ప్లీజ్ అన్న, నీ దగ్గర లేదు అంటే నేను ఒక 5,000 హెల్ప్ చేస్తాను, నువ్వు ఒక 5,000 పెట్టుకో, ఇందులో మంచి బిజినెస్ కూడా ఉంది, తీసుకో అన్న అని చెప్పేసి మస్తు రిక్వెస్ట్ చేశాను. ఎంత రిక్వెస్ట్ చేశాను అసలు
బాధ అనిపిస్తుంది. తను నాకు మిర్యాలగూడలో ఉన్నప్పుడు చాలా మంచిగా చూసుకునేడు. ఎంత మస్తు హెల్ప్ చేసేవాడు. నాకు ఏదైనా కావాలన్నా, ఈవెన్ నాకు హెడేక్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను మెడికల్ పరంగా కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు తను. సో అలాంటి ఒక మంచి మిత్రుడిని నేను ఎంత చెప్పినా వినలే. తీసుకుంటా పృథ్వీ అని చెప్పేసి నా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన మొన్ననే ఆయన జరిగిపోయిన బిఫోరే కాల్ చేశాను ఆ నైటే. అన్న ఎట్లా ఉంది, ఏంటిది పొజిషన్ ఏందన్నా, ఒకటి తీసుకో అన్నా, ఏం పర్లేదన్నా, ఒక 10,700 నీది కాదు, ఎన్నో లక్షలు పెట్టావు కదా. ఆల్రెడీ 2 times స్టెంట్స్ కూడా పడ్డది ఆయనకి. స్టెంట్స్ పడ్డాయి, బ్లడ్ చిక్కగా ఉంది, స్మోక్ చేస్తావన్నా, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. సో ఆ చిక్కగా ఉండడం వల్ల హార్ట్ బీటింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అయిపోయి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంది అన్న అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేశాను. పక్కనే కూర్చోబెట్టుకొని చెప్పాను. నా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకెళ్లారు. తర్వాత ఎట్లా ఉందన్న పొజిషన్ ఏందన్నా అంటే, ల్యాబ్ అంతగా నడవట్లేదురా, డయాగ్నోసిస్ అంతగా ఏం లేదు, బిర్యానీ సెంటర్ పెట్టాను, సో అది చిన్న చిన్నగా కొంచెం పికప్ అవుతుంది అన్నారు. సరే అన్న, పికప్ అవుతాయని, దాంతో పాటు అది కూడా చేసుకో, నేను ఇందులో నుంచి ఒక 6-7 months నుంచి నేను జర్నీ చేస్తున్నాను, మంచి ఎర్న్ చేసుకుంటున్నాను. దగ్గర 4-5 months లోనే నేను ఒక 70,000 వరకు ఎర్న్ చేశానన్నా. నువ్వు కొంచెం నీ హెల్త్, నువ్వు బిజినెస్ చేయకపోయినా పర్లేదు, బస్ జస్ట్ నీ హెల్త్ బాగుంటే చాలు. నీకు ఆల్రెడీ స్టెంట్స్ పడ్డాయి, నెగ్లెక్ట్ చేయకన్నా ఎంత రిక్వెస్ట్ చేశాను, కానీ వినలేదు. మొన్న మార్నింగ్ 4:30కే స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. నో ప్రాబ్లం సార్. అది ఇంకా తన అదృష్టం లేదు సార్ మన ప్రొడక్ట్ వాడడం అనేది. అది ఆ బాధ అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా 3 months మంచిగా కాలేదు. బెటర్ తీసుకున్న తర్వాత కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఫ్రెండ్ సర్కిల్ అంటే చాలా క్లోజ్ ఉంటాము. ఆ క్లోజ్నెస్ అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము అలాంటిది. సో నో ప్రాబ్లం సార్. ఏమైతుంది సార్ 10,000లో ఏమవుతుంది? బిల్డింగ్ లాస్ అవుతుందా? ఏమైతుంది? 1 కోటి రూపాయలు అక్కడ ఉట్టి వెళ్ళిపోయి బెట్టింగ్ లో కానీ, బెట్టింగ్ లో దగ్గర 1 కోటి రూపాయలు లాస్ చేసుకున్నాడు. చిన్న ఫ్యామిలీ, 2 అబ్బాయి, 3 పిల్లలు, ఒక చక్కని భార్య. ఏం తీసుకెళ్ళాడు? ఏమైనా తీసుకెళ్తాడా? ఇబ్బంది కదా. ఏం లేదు సార్, ఏం లేదు. లాస్ట్ చేసి మరి వాళ్ళను రోడ్ పై తీసుకొచ్చాడు ఇప్పుడు. నో ప్రాబ్లం సార్. యాక్టివ్ ఉండండి, జరుగుతూ ఉంటాయి. మనం ఓకే, బాధ ఉంటది, కాదని కాదు. నా దగ్గర ఒక సబ్జెక్ట్ తెలిసింది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పాను. ఈయన ఎంతగా ప్రయత్నం మీరు చేశారు. ఎందుకు చెప్తున్నాడు? సరే, వాడికి ఏదైనా లాభం ఉందేమో, చిన్న ప్రయత్నం. ఏమైతుంది 10,000లో? ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే పోతుంది 10,000. ఒక బ్లడ్ ప్రొఫైల్ చేయిస్తే, చిన్న బ్లడ్ ప్రొఫైల్ చేయిస్తే పోతుంది 10,000. ఒకసారి హాస్పిటల్ విజిట్ అయితే పోతుంది. మనకు మొబైల్ రేడియేషన్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కసారి మొబైల్ మనకు డ్యామేజ్ అయిపోతే విత్ ఇన్ ఒక 24 hours లో మళ్ళీ మొబైల్ తీసుకుంటాం. అది ఎన్ని రోజులు వాడతారు? ఒక 2 days, 2 years, 3 years వాడతారు. మళ్ళీ ఏదో ప్రాబ్లమా పడేస్తాము, మళ్ళీ కొత్తది తీసుకుంటాము. మొబైల్ కి ఇస్తున్నంత ఇంపార్టెంట్ మన హెల్త్ కి ఇవ్వట్లేదు. ఒక వస్తువుకు ఉన్న ఇంపార్టెన్స్ మన బాడీకి ఇవ్వట్లేదు. 320 కోట్ల విలువ చేసే మన బాడీ, అది కంటికి కనబడలే. 1,00,000 రూపాయల బండి కొంటే దానికి 3 months ఒకసారి, 4 months ఒకసారి సర్వీస్ ఎందుకు చేయిస్తారు? సర్వీసింగ్ అది లైఫ్ ఇవ్వాలి. ఎన్ని రోజులు లైఫ్ ఇవ్వాలి? ఒక 20 years, ఒక 25 years. మరి ఇదే బాడీకి మనదే కదా, మన శరీరం కదా, పట్టించుకోవాలి కదా. సో ఒక మనిషి జీవితం వచ్చేసి సార్, వాల్యూ అంటే ఒక ఎక్స్పైరీ డేట్ అనేది కూడా ఉంది మనిషికి. 0 నుంచి, అంటే ఈ రోజు పుట్టిన బేబీ కావచ్చు, బాబు కావచ్చు, 150 years వ్యాలిడిటీ ఉంది ఒక మనిషికి. కానీ మనం ఇక్కడ టైంకి తినకుండా 3 సార్లు తినేది 4 సార్లు 5 సార్లు తినేసి ఎట్లా అంటే ఎట్లా మన లైఫ్ ని మనమే పాడు చేసుకుంటున్నాం.
సో దానివల్ల కూడా మనకి ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో టైం టేబుల్ లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా మనం ఈరోజు ఎట్లా వస్తాడు సార్ జీవిస్తున్నాం. ఆయన పీజీలో ఒక బండి పెట్టుకొని ఇట్లా వస్తుంటే ఒక టైగర్ లాగా వస్తాడు ఆడు. సేమ్ మీ ఫేస్ కట్టే, ఎస్ అంత ఎర్రగా బుర్రగా హైట్ వెయిట్ ఇట్లా దగ్గర దగ్గర 100 కేజెస్ ఉంటాడు ఆ పిల్లోడు. అదే సార్, వెయిట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇబ్బంది. ఎంత హెల్పింగ్ నేచర్ ఆ పిల్లోడికి. ఎవరికైనా మా friend కూడా హెల్త్ అంతే పరంగా సార్. ఏదైనా ఉంటే ఆయన మెడికల్ గ్రౌండ్ లో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా సెలెన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ కావాలంటే ధారావాయి అని చెప్పేసి ఇంజెక్షన్స్ సెలెన్స్ టాబ్లెట్స్ ఇచ్చేవాడు. Yes. చాలా హెల్పింగ్ నేచర్. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తాడు. ఎస్ ఎస్ సార్. మా ఫ్రెండ్ కూడా సేమ్ సార్. కరోనాలో అతని గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. కరోనాలో ప్రతి ఒక్కరు కూడా దూరం అయిపోయినా ఉన్నది కదా, కానీ నేను మా బ్రదర్ కరోనాలో హాస్పిటల్ ఉండే, మా ఫ్రెండ్ తన ఫ్యామిలీని వదిలేసి, వాళ్ళ ఫాదర్ కూడా లేడు, ఇంటికి పెద్దవాడు. సో అతను వచ్చేసి అక్కడ హాస్పిటల్లో 16 రోజులు డైలీ నైట్ 12 తర్వాత వెళ్ళేది ఇంటికి, మళ్ళీ మార్నింగ్ 8 o'clock వచ్చేది. అలా చేశాడు. కానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం సార్. అలాంటి ఫ్రెండ్ ని కోల్పోయాను. సో అందరికీ ఆ కూలిపోవడం అనేది ఎవరికి జరగొద్దని కూడా ఈ రోజు ఈ ప్రొడక్ట్ అనేది ఇంకా ప్రజలకు తీసుకెళ్తున్నాము. సో ఇంకా వన్ డే awareness బిఫోరే చేద్దాం. మాట్లాడాను సార్. వన్ డే బిఫోరే మాట్లాడాను. మన Yes, ప్రోడక్ట్ yes, గురించి yes. చెప్పాను. మధ్యలో మొన్న బ్యూటీ వాటిల్ తెప్పించుకున్నా సార్ నేను. ఎస్ సార్. బ్యూటీ వాటిల్ తెప్పించుకున్నా. మన పోయిన లాస్ట్ మన టెస్టిమోనియల్స్ మీటింగ్ లో ఆయన చెప్పబట్టిండే ఒక మిత్రుడు, నా ఓకే. ఇంటికి కూడా ఒత్తుకు వచ్చినాయి, కొంచెం నల్ల కూడా అయింది అని గట్టి చెప్పబట్టి మీకు చెప్పబట్టిండే మీకే. నేను ఎస్ అది ఎస్. నేను కూడా అట్రాక్షన్ అయ్యి తెప్పించుకున్నా. నాకు వెనకలడం తగ్గింది సార్ కొంచెం. ఓకే. గ్రేట్ గ్రేట్ వెనకల సార్. తగ్గింది. బ్యూటీ వాటిల్ వాడుతున్నా సార్ నేను. అందుకే ఎస్ ఎస్. చెప్పాలనిపించి చెప్పిన. ఆల్రెడీ మోర్ పవర్ కూడా 100%. వాడినా సార్. మూడు బాటిల్ మోర్ పవర్ కూడా వాడినా. నాకు ఓకే. ఇక స్పాండిలోసిస్ సార్, సయాటికా ప్రాబ్లం కూడా ఉండే. నేను ఓకే. మేల కంపెనీ కూడా వచ్చిన సార్. నేను అసలు బొంబాయి వచ్చిన రోజు నడవని కూడా లేకుండా నాకు. ఓకే. అటువంటిది మన సాగర్ సార్ చూసి నాకు జోష్ వచ్చి, అప్పుడే మీరు చెప్పడంతో 2 లక్షలు పెట్టి షాప్ కూడా పికప్ సెంటర్ కూడా తీసుకోవడం జరిగింది. పికప్ సెంటర్. అవును. సార్ ఎస్ అసలు ఎస్. జైరాబాద్ కు ఎస్ సార్. కాబట్టి అదే రీవైటర్ కూడా వాడుతున్నాం సార్. అందుకే చెప్పాలని చెప్పించింది సార్. ఒక్కొక్కరి చెప్పాలి. టెస్టిమోని చూస్తుంటే వాళ్ళు చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాం సార్. మాకు ఒక్కొక్కరు బాధ చూస్తుంటే ఎట్లా తక్కువ ఎటువంటి పెయిన్స్ కెళ్ళి బయటకు వచ్చిన అనేసి. అందుకే చాలా మా మిత్రులు కూడా చాలా మందికి ఇప్పుడు నేను ఫోన్ చేసి జూమ్ లింక్ పెట్టి ఇనమని చెప్పిన. ఎంతమంది ఉంటుందో ఎస్ తెలియదు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పడంతోనే కాకుండా ఇంతమంది చెప్పడంతోనే రియాలిటీ అర్థమవుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. అందుకని కొంచెం ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంతనే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందుకే సార్, అందుకే ప్రతి ఒక్కరికి ఇది అవసరం అని చెప్పేసి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ రోజు మనం ప్రతి శనివారం మన ఈ టెస్ట్ మనీ అనేది పెట్టడం జరిగింది సెషన్. సో అందరు కూడా మనం చెప్తే వినరని చెప్పేసి మనము ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర నుంచి మొత్తం ఒక 230 మంది వచ్చారు ఈ రోజు. అక్కడ నుంచి ఇక్కడ ఇప్పటికి ఒక 15 మంది వరకు ఇక్కడ టెస్ట్ మనీ చెప్పడం జరిగింది. సో డిఫరెంట్ టెస్ట్ మనీస్ ఉన్నాయి. సో మిరాకిల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి. సో ఎంత మంచి రిజల్ట్స్ ఉన్న దానికి మనం ఇంకెంత వర్క్ చేయాలి, ఇంకా ఎంత మందికి మనం ఆరోగ్యం ఇవ్వాలనేది ఆలోచించాలి సార్. సో నిజంగా సార్ మీరు ఆర్హెచ్ఎన్ వాడుతున్నారు. సో నాది కూడా ఒక టెస్ట్ మనీ ఉంది. నేను కూడా మర్చిపోయాను సార్ స్టార్టింగ్ లో. ఆర్హెచ్ఎన్ లో నేను కూడా బ్యూటీవేటల్ వాడుతున్నాను సార్. నా హెయిర్ కూడా మొత్తం లాస్ అయ్యేది, హెయిర్ ఫాల్ అయ్యేది మొత్తం కూడా. ఒక 20 days లోనే నాకు ఈ రిజల్ట్ వచ్చింది సార్. హెయిర్ గ్రోత్ అనేది, అంటే ఎంటికలు రాలిపోయేది, అది ఇప్పుడు ఆగిపోయింది సార్. మంచి రిజల్ట్ ఉంది ఆర్హెచ్ఎన్ లో. సో రియల్లీ సార్, మోర్ పవర్ కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి చాలా మందికి కూడా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రఘువీర్ సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. ఫ్రైడే రోజు ప్రతి ఒక్కరికి కూడా మీ లింక్ షేర్ చేయండి. సాటర్డే మార్నింగ్ వస్తుంది మీకు. ఇంటిమేషన్ ఇచ్చి ఒకటే చెప్పండి సార్. సార్ మీ ఆరోగ్యం గురించి, మీ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆరోగ్యం, మినిమం మీరు 100 సంవత్సరాలు బ్రతకాలనుకుంటే ఈ సెషన్ మీరు అటెండ్ కాండి. ఒక సినిమా చూసిందనుకోండి, సినిమా ఒక మూవీకి చూడడానికి టైం ఉంటది, దానికి ఖర్చు పెట్టుకోవడానికి టైం ఉంటది. అది ఆరోగ్యం గురించి అన్న వారికి ఇదేం సార్, ఇదేం పని చేస్తుంది, అదేం వింటాము అని చెప్పేసి చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ మీరు గట్టిగా చెప్పండి. ప్రతి ఒక్క లీడర్స్ చెప్తున్నాను సార్. 136 మెంబర్స్ ఉన్నారు.
ఆనెస్ట్ గా చెప్పండి, గట్టిగా చెప్పండి, నో ప్రాబ్లం. వాళ్ళు ఏమనుకున్నా ఇబ్బంది లేదు. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని మనం ఆలోచిస్తున్నాం. సో అవును సార్. ఖచ్చితంగా మీరు ఫ్రైడే రోజు నుంచి వాళ్ళ ఫాలోఅప్ చేయండి. ఎవరికైతే మీరు డెమోస్ ఇచ్చారో, ఎవరైతే సార్. ఫాలోఅప్ చేస్తున్న టైం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా సాటర్డే రోజు ఈవినింగ్ టైం తీసుకోమనండి. మీ జీవితాల గురించి, మీ ఫ్యామిలీ గురించి మినిమం 100 సంవత్సరాలు బ్రతకొచ్చు మనం ఇక్కడ. మెడిసిన్ ఫ్రీ మనం తీసుకోవచ్చు ఇక్కడ. చాలా మందికి నేను ఇచ్చాను, నా నుంచి చాలా మందికి ఇచ్చాను. చాలా మంది బాగుపడ్డారు, చాలా మంది మెడిసిన్ ఫ్రీ అయ్యారు. ఈ రోజు పారాలసిస్ కావచ్చు, ఇలా చాలా రకాలుగా డయాలసిస్ కూడా జరిగే వాళ్ళు కూడా ఈ రోజు తగ్గిపోయి నార్మల్ గా జాబులు చేసుకోవడం వరకు కూడా వచ్చేసారు అని గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. రుబాబా చెప్పొచ్చు. ఏంటంటే అంత దమ్మున్న ప్రొడక్ట్ మన దగ్గర ఉంది, దమ్మున్న ప్రొడక్ట్ ఉంది, దమ్మున్న రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అందరికీ ఒకటే సార్, గట్టిగా చెప్పండి. ఇమీడియట్లీ సాటర్డే రోజు మళ్ళీ మార్నింగ్ ఒకసారి మళ్ళీ మెసేజ్ చేయండి. ఎంత ఫాలోఅప్ చేస్తే అంత ఆరోగ్యం మీకే ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా చూస్తున్నారు కదా లీడర్స్, అన్ని టెస్ట్ మనీస్ ఉన్నాయో అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో అదే మనకు కావాల్సింది ఇక్కడ. డబ్బు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, ఆ భగవంతుడు ఇస్తాడు. మనం మంచి పని చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అందరికి కూడా ఈ రోజు చాలా మంచి రిజల్ట్స్ అండ్ టెస్ట్ మనీస్ వచ్చాయి. సో అందరికి ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దాం. సో ఆల్మోస్ట్ 130 మెంబర్స్ ఉన్నారు, 132 మెంబర్స్. ఎస్ సార్, రఘు సార్, గ్రేట్ సార్. నాకు ఆల్రెడీ ఆపరేషన్ పేషెంట్ సార్. నేను ఓకే సైట్ కోసం ఆపరేషన్ చేసుకోమని చెప్పారు. ఇక లెక్క చెప్పుకున్నా అసలు బైక్ ఎక్కడ ఇష్టం వచ్చిన నడుపుతున్నా. ముందు ఎట్లా నడుపుతున్నా, ఇప్పుడు అట్లా నడుపుతున్నా. టెన్షన్ లేదు సార్. ఖచ్చితంగా ఇక మెడ కూడా పెట్టుకుంటున్నా, ఎందుకంటే స్పాండిలైటిస్ వచ్చింది సైటిక్, దాన్ని స్పేర్ చేసి వచ్చి నేను యాజిటీ ముందు ఎట్లా నడిపిస్తున్నాను బండి కూడా నేను. ఎస్ సార్, ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లీడర్స్. వన్స్ అగైన్ ఒక చిన్నగా ఏంటంటే, మీకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు అంటే నార్మల్ గా వల్గర్ కూడా మాట్లాడతాం మనం బయట, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, నో ప్రాబ్లం. ఒక దెబ్బ కొట్టేనా మరి సాటర్డే రోజు తీసుకురండి. ఒక దెబ్బ కొట్టేనా సరే ఇది తీసుకురండి. ఎందుకంటే జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. జీవితాన్ని కాపాడుకుంటే ఒక లైఫ్ మనం కాపాడినట్టు, ఒక ఫ్యామిలీని మనం సేవ్ చేసినట్టు. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. అందరూ కూడా థైలాండ్ విన్ కావాలి, అదేవిధంగా గో డైమండ్, బ్లాక్ డైమండ్. సో జై హింద్, జై భారత్, జై బైటోరియం. జై బైటోరియం సార్. జై హింద్, జై భారత్, జై బైటోరియం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.